హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుముడు మాస్టర్ గారైన శైలజ మేడం బళ్ళారి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ అనుభవం వల్ల జ్ఞానం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, థ్యాంక్ యూ మేడం. మరియు ఛానల్ మేడం వాళ్ళందరికీ, మరి గ్రూప్ సభ్యులందరికీ, మరి తెర ముందు, తెర వెనక, తర్వాత తెర అందరూ కూడా వర్క్ చేస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఇలాంటి జ్ఞానాన్ని అందరి ముందుకి ప్రపంచవ్యాప్తంగా తీసుకొస్తున్న సరిత మేడం వారికి, మరి ఈ ఇంతటి జ్ఞానాన్ని అందరి మాస్టర్లను పరిచయం చేసుకుంటూ అందరికీ విశ్వమంతా వ్యాపించాలి, నేను ఒకటే కాదు అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఆ మేడం చేస్తున్న ఆ కృషికి, ఆ సరిత మేడంకి శతకోటి ధన్యవాదాలు మేడం. అలాగే వినపడుతుంది కదా మేడం? ఓకే. మనందరి గురువు గారు మరి సదానంద యోగి గురువు గారికి మనందరి తరపున కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే మనందరి ప్రియతమ గురువు గారు అయినటువంటి పత్రిజీ సారికి, మరి స్వర్ణమాల అమ్మకు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శతకోటి ప్రణామాలు సమర్పించుకుందాం. మరి ఆ విశ్వగురువు విశ్వానికే గురువు అయిపోయారు. మరి మీ శ్వాసే గురువు అని చెప్పారు, మీరే భగవంతుడు అని చెప్పారు. మరి అలాంటి ఒక వ్యక్తి ఈరోజు మరి ఇంతటి అందరి హృదయాల్లో, అందరి జీవితాల్లోకి వచ్చేశారు. యుగ యుగాలుగా మరి ఎంతో ద్వాపర యుగంలో, మరి త్రేతాయుగంలో, మరి ఇలాంటి యుగాల్లో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో, అన్ని యుగాల్లో కూడా యుగానికి ఒక్కడుగా మరి మరి ఈ కలియుగానికి మరి కలియుగ పురుషుడుగా, దానవీర శూర కర్ణుడుగా, మరి విశ్వవిఖ్యాతి కాంచిన ఒక పత్రిజీ సారికి ఎన్ని నామాలు చెప్పినా, ఎన్ని అభినందనలు చెప్పినా చాలా తక్కువే. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడు ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్కడికి, అందరికీ భౌతికంగా అన్నీ ఉన్నాయి, కానీ మానసికంగా మాత్రం ఏదో అలజడిగా, బాధగా, దుఃఖగా, రోగాలతో ఎంతో ఇబ్బందులుగా పడుతున్నాడు. అలాంటి పరిస్థితులలో మరి ఏ యుగానికి ఏ పురుషుడు రావాలో అలాంటి ఒక మహాపురుషుడు ఈ ఈ ప్రపంచంలో, మరి ఈ స్థితిల్లో, ఈ యుగంలో జన్మ తీసుకొని మరి ఇంతటి ఒక ప్రభంజనాన్ని సృష్టించి అందరిలో ఆ చైతన్యాన్ని మేల్కొల్పారు. మరి ఆ మనలో ఉన్న ఆ శక్తిని మేల్కొల్పారు. మరి మనలో ఉన్న ఆ చైతన్యాన్ని తట్టి లేపారు. మరి అలాంటి ఒక గురువుకు శతకోటి ధన్యవాదాలు. ఎన్ని చెప్పినా కూడా ఆ గురువుని అభినందించాలంటే మాటలు చాలవు. అది మౌనంతో, మన హృదయానందంతో ఆయనకు చెప్పుకునే కృతజ్ఞతలు తప్పితే ఇంకేమీ లేవు. మరి అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, మరి నా కుటుంబ సభ్యులకు, మరి ఈ ధ్యానానికి నేను రావడానికి జరిగిన ఎన్నో సంఘటనలు, మరి వ్యక్తుల ద్వారా, పరిస్థితుల ద్వారా, ఎన్నో విషయాల ద్వారా కావచ్చు, మరి నా అజ్ఞాన మూర్ఖత్వ మరి భావనలతో కావచ్చు, ఏదైతే కానీ నన్ను ఈ జీవితానికి, నాకు ఈ ధ్యానాన్ని పరిచయం చేసిన ఆ ప్రతి ఒక్క వ్యక్తికి కానీ, పరిస్థితికి కానీ, స్థితికి కానీ అన్నిటికి కూడా ప్రణామాలు చేస్తున్నాను మాస్టర్స్. ఎందుకంటే జ్ఞానం లేకపోతే, అజ్ఞానం ఉంటే అవన్నీ తప్పులుగానే ఉండేవి. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో మనకు, దేని పట్లైన జ్ఞానం వస్తే అదంతా కూడా నా కర్మలోని భాగమే, నా ఎదుగుదలలోని భాగమే అని తెలుసుకుంటాము. ఎక్కడా తప్పు లేదు, ఎక్కడ అంతా కూడా కరెక్ట్‌గానే ఉంది అని చెప్తారు. ఈ ప్రపంచమంతా కూడా సార్ చెప్తారు, ఏ వ్యక్తి కానీ, ఏది కానీ తప్పుగా లేదు. ఎందుకంటే మనము చూసే దృష్టిని బట్టే ఉంటుంది. ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని బట్టి, ఆ స్థితిని, ఆత్మస్థితిని బట్టి అంతా కూడా కరెక్ట్‌గానే ఉంటుంది. కానీ ఆ స్థితి నుంచి ఇంకొక స్థితికి, ఇంకొక స్థితికి అనేది తనను తాను గమనించుకుంటూ ఎదగాలి అని చెప్పేసి మన పత్రి సార్ చెప్పారు. ఈ ధ్యాన పరిచయం నాకు మరి పుష్ప ప్రకాష్ అని చెప్పేసి కడతాల్లో ప్రెజెంట్‌లో ఇప్పుడు అక్కడ వర్క్ చేస్తున్నారు మేడం 3 ఇయర్స్ నుంచి సారు సమక్షంలో.
అక్కడే సారు ఉన్నప్పుడే వెళ్ళారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధర్మవరం ఆ మేడంది పుష్ప ప్రకాష్ గారికి ఒకసారి వందనాలు చెప్తున్నాను. ఎంతో కృతజ్ఞతగా ఉంటాను. మరి నా ధ్యాన జీవితంలోకి నేను అడుగు పెట్టడానికి ముందుగా దుఃఖము, బాధ, రోగము, శారీరక, మానసిక మరి కుటుంబ పరంగా, మానసికంగా ప్రతి ఒక్క దాని పట్ల చాలా దిగులుగా, బాధగా, ఎంతో ఇబ్బందిగా, జీవితం అంతే నరకంగా మరి ఎన్నో సార్లు కుటుంబంని విడిచి పారిపోయే స్థితిలో ఉండే ఒక స్థితి అనమాట. ఇంకా ఇంత, అంత అని నెగెటివ్ చెప్పడం కంటే కూడా ముందుకు వెళ్ళిన స్థితికి చెప్పుకుందాం అని చెప్పేసి నేనది ఆ క్లారిటీ ఇవ్వడం లేదు. లేదంటే మేడం ఎన్నో రకాలుగా చావడానికి సిద్ధంగా ఉన్న ఒక స్థితి. మరి ఎక్కడికైనా దేవాలయాలకు వెళ్ళి, అనాథాశ్రమంలో వెళ్లి సేవ చేస్తాము. ఈ మనసు నన్ను ఉంచడం లేదు. మరి పరిస్థితులు ఒకసారి బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయంటారు కదా! ఆ స్థితికొచ్చిన ఒక జీవితంలో మరి ఎప్పుడైతే ఒక పాంప్లెట్ వచ్చింది నాకు, నేను కోరుకున్నాను. భగవద్గీత చదివేదాన్ని. అన్ని పురాణాలు అంతా కార్తీక పురాణాలు, మాఘ పురాణాలు మరి ప్రతి పూజ, అష్టోత్తరాలు, అభిషేకాలు అన్నీ కూడా చదువుతాను. వస్తాయి. నా నోటికి కూడా వస్తాయి. అన్నీ చేస్తూ ఉన్నాను. చేస్తున్నంత సేపు తాత్కాలికము. ఆ తర్వాత మరీ దుఃఖమే. మరి అలాంటి పరిస్థితుల్లో ఏమి ఏది చేయాలన్నా మైండ్ అబ్సెంట్. మరి వంట చేయాలంటే కూడా చేతగాని స్థితి. అంతవరకు బాగున్న స్థితిలో 10 సంవత్సరాలు ఎంతో వైభోగంగా ఉన్న స్థితి ఒకటేసారి తలకిందులవ్వడంతో మరి అప్పటినుంచి దుఃఖం స్టార్ట్ అయింది. దుఃఖం స్టార్ట్ అయినప్పుడు దిగులు, బాధ దానివల్ల శారీరక, మానసిక, బుద్ధి పరంగా అన్నిటి పరంగా అప్సెంట్ జరగడము. మరి అనారోగ్యము వీటి అన్నిటి కారణంగా ఎప్పుడైతే నేను భగవద్గీత క్లాస్‌కి వెళ్తున్నానో, వెళ్తున్నప్పుడు కృష్ణుడు చెప్తాడు. "నువ్వు యోగివి అర్జున. మరి హ్మ్, జ్ఞానివి కా అర్జున. అప్పుడే నీకు ముక్తి లభిస్తుంది" అని చెప్తాడు. అప్పుడు నాకు ఆ భగవద్గీతలో దాన్ని బట్టి యోగత్వం అంటే ఎలా ఉంటుంది? ఒక జ్ఞాని అంటే ఎలా ఉంటాడు? ఆ జ్ఞాని మాట్లాడితే ఎలా ఉంటుంది? మరి ఆ స్థితిని ఎలా పొందాలి? అని చాలా తపనగా ఉన్నింది నాకు. ఆ స్థితిని పొందాలంటే భగవంతుడంటే చాలా ఇష్టం. ముక్తి స్థితి అంటే చాలా ఇష్టమనమాట. ముక్తి పడాలి, ముక్తిని చేరుకోవాలి. భగవంతుడు నన్ను ఇష్టపడే వాళ్ళలాగా నేను తయారు కావాలి అనేది ఎంతో నాలో తపన ఉండేదనమాట. భగవంతుడు ఎలా మెచ్చుతాడు మనల్ని? ఏ స్థితిలో ఉంటే, ఏమి చేస్తే మనల్ని మెచ్చుతాడని ఎన్నో తపనలుండేది. భగవంతుడంటే చాలా ఇష్టం కదా! అలాంటి స్థితిలో ఆ పాంప్లెట్ రావడం మొదలుపెట్టింది. పాంప్లెట్ వచ్చినప్పుడు ఆ అడ్రెస్ వెతుక్కొని వెళ్ళాను. మీకు శారీరక రోగాలు, మానసిక దుఃఖము, మరి ఆత్మ జ్ఞానము, మరి జ్ఞానులుగా ఎదగడము, మరి ఎన్నో రకరకాల కుటుంబ సమస్యలకు, అన్ని సమస్యలకు ఏకైక మార్గం ధ్యానము అని ఆ పాంప్లెట్‌లో ఉండడం చూసి, మరి నాకు మానసిక స్థితి బాగలేదని చెప్పేసి వెతుక్కుంటూ అడ్రెస్ వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాను. మరి ఆ సామూహిక సత్సంగానికి వెళ్ళాను. 40 నిమిషాలు కూర్చున్నాను. మరి కళ్ళు మూసుకోనీయలేదు, మనసు కూర్చోనీయలేదు. చాలా ఇబ్బంది పడ్డాను. అలా పడుతూనే ఉన్న హైదరాబాద్ వరకు వెళ్లి డాక్టర్ దగ్గర ట్రీట్‌మెంట్ తీసుకున్నా, మానసిక వేదనకి మందు లేదు అన్నారు కదా! కానీ ధ్యానంకొచ్చిన తర్వాత మానసిక వేదనకు ధ్యానమే మందని తెలుసుకున్నాను. మరి ఆ సత్సంగంలో అలా రోజు వెళ్లి అభ్యాసం చేస్తూ మరి వాళ్ళు సత్సంగంలో చెప్తున్న మాటలు వినుకుంటూ ఉంటే, నా మనసు, నా శారీరకం, నా స్థితులు అన్నీ కూడా రోజు డెవలప్ అవ్వడం మొదలుపెట్టాయి. ఎన్నో ఏళ్లుగా నేను శారీరక అనారోగ్యం అనుభవిస్తున్నాను. నరాల వీక్‌నెస్, బాడీ పరంగా, మెంటల్ పరంగా అలాంటిది 15 రోజుల్లో గుణం రావడం నేను చూసాను. నా పని నేను చేసుకోవడం మొదలుపెట్టాను. మరి నా ఇంటి పని చేసుకుంటున్నాను. నా మైండ్ మారింది. నా స్థితి అంతా ఇక్కడ సత్సంగంలో ఏం చెప్తున్నారో దాన్ని గమనించడం మొదలుపెట్టాను. మొదలుపెట్టి మరి వాటి పక్క నా శ్రవణము, మననము వెళ్ళింది. వాటి పక్క ఆలోచన మొదలయ్యింది. మరి నా జీవితం ఆ రోజు నుంచి కూడా మరి మారడం మొదలుపెట్టింది. మరి అలాంటి ఒక స్థితిలో మరి నిరంతరము ధ్యానానికి వెళ్ళడము, మరి సజ్జన సాంగత్యానికి వెళ్ళడము, మరి మా ఇంట్లో ధ్యానం క్లాసులు చేయడము, శాకాహార ర్యాలీలకు వెళ్ళడము, అలా వెళ్తూ మరి పత్రిజీ సార్‌తో ఎంతో చక్కని సాంగత్యము, మరి సారు వస్తున్నప్పుడంతా కూడా వెళ్ళడము, మరి ఆయనవి మెమరీ కార్డ్‌లో ఉన్న ధ్యానాన్ని, జ్ఞానాన్ని చక్కగా వినడము, మరి వాటిలో మరి ఏ స్థితిలో మనం ఉన్నాము, ఎలా మార్చుకోవాలా, అసలు మనం ఎవరము, మనం ఏం చేస్తున్నాము, ఎందుకొచ్చాము, మన స్థితి ఏంటి? మనం ఎందుకు దుఃఖపడుతున్నాము? ఎక్కడి నుంచి ఏవి వస్తున్నాయి? మరి వాటినన్నిటిని కూడా ఎలా దాని అన్నిటి నుంచి ఎలా విడుదల కావాలి అనేసి ఒక చక్కని మెమరీ కార్డ్‌లో ఆ సారువి అన్ని ఆడియోస్ అంతా వినడం ద్వారా మరి
సామూహిక సత్సంగంలో బళ్ళారిలో ప్రతి ఇంటిలో ఎన్నో ఇంటిలలో మరి సామూహికంగా ధ్యానానికి రావడానికి, సజ్జన సాంగత్యాన్ని చేయడానికి మరి ఎంతో మంది మాస్టర్స్ ఇక్కడ వచ్చి ప్రతినిత్యము సత్సంగం వీధి వీధిలో కూడా జరుగుతూ ఉంటుంది. ఎంత ప్రభంజనం ఉందంటే బళ్ళారిలో. అలాంటి ఒక నిజంగా ఆ కార్యక్రమానికి నేను వెళ్ళడము, ప్రతి ఒక్క మాస్టర్‌కి నేనెప్పుడూ కృతజ్ఞతగా చెప్పుకుంటాను. ఎన్నో సమస్యలతో, ఎన్నో ఆలోచనలతో నిండి ఉన్న నా మైండ్‌ని, బాడీని పరంగా మరి ఎలా దాన్ని క్లియర్ చేయాలంటే, మరి ఒక ఎలా క్లియర్ చేసేయాలంటే లక్షలాంత ప్రశ్నలు, లక్షలాన్ని ప్రశ్నలు. అలాంటి ప్రశ్నలకు ఓపికతో ఒక్కొక్క దానికి సమాధానం చెప్పేవాళ్ళు వాళ్ళు. మనకు ఇంతవరకు మా పక్కింటి వాళ్ళు, బంధువులో వాళ్ళు వీళ్ళు ఓదార్పు చెబితే అది తాత్కాలికంగానే ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మాస్టర్స్, ఈ ధ్యానులు ఎప్పుడైతే చెప్పే ఒక సమాధానం ఉంటుందో, ఆ స్థితిలోనే ఆ ప్రశ్నకు సమాధానం దొరకడము, దాని నుంచి క్లియర్‌గా బయటపడ్డము, మరి ఎన్నో సంవత్సరాలు మోస్తూ ఉన్న ప్రశ్నలని, విషయాల్ని అన్నిటిని కూడా రోజు గూడా వాటినంతా క్లియర్ చేసుకుంటూ వచ్చి, మరి ఈరోజు ఈ స్థితిలో ఈరోజు మీ దగ్గరికి వచ్చాను అంటే అదంతా అదంతా కూడా ఆ క్రెడిట్ అంతా పత్రిజీ సార్‌కి, మరి స్వర్ణమాల అమ్మకు, వారి కుటుంబ సభ్యులకే చెందుతుంది. ఎందుకంటే నిరంతరము మరి శారీరకంగా, మానసికంగా శీతోష్ణ సుఖ దుఃఖాదులను వేటిని లెక్క చేయకోకుండా మరి ఏదైతే తను తెలుసుకున్నాడో ఆ సత్యాన్ని, మరి లక్షల బుక్కులు చదివి తెలుసుకున్న సత్యాన్ని మరి అన్ని ఆశ్రమాలకు వెళ్ళి అన్నిటిని శోధించి, పరిశోధించి మరి అన్నిటిని తెలుసుకొని మరి మానవుడికి ఈజీగా మరి తను ఎక్కడుంటాడో అక్కడ మరి ఆత్మజ్ఞానంతో తను సుఖంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా తాను వచ్చిన జీవితాన్ని అనుభవిస్తూ, మరి తాను ఎవరో తాను తెలుసుకునే ఒక చక్కనైన మార్గాన్ని మరి ఈ ప్రపంచానికంతా కూడా మరి తెలియజేసిన ఆ మహాపురుషునికి శతకోటి ధన్యవాదాలు మనందరి తరపున. ఆ గురువే ఇప్పుడు ప్రతి ఇంటికి ఆరాధ దైవంగా నిలిచాడు. ప్రతి ఇంటికి ఆయన దైవంగా ఉన్నాడు. ఆయనను తలచని దినము లేదు. మరి ప్రతి విషయంలో మన వాక్కు వచ్చిందంటే పత్రిజీ సార్ అని అంటాము. అలా ఒక రాముడు, కృష్ణుడు ఎలా ఉన్నారో మరి ఈ యుగంలో యుగ పురుషుడుగా, కలియుగ పురుషుడుగా, మరి దానవీర సూర్యుడు కర్ణుడుగా, ఒక యుగానికొక్కడుగా మరి కీర్తిని పొందారంటే ఆ పరమ గురువుకే సాధ్యము. అంత కృషి ఏది కానీ ఊరికే రాదు. మరి ప్రతి క్షణాన్ని కూడా ఎంతో చెప్పారు కదా! ఇప్పుడు వస్తున్న ప్రతి ఒక్కరు యూట్యూబ్‌లో వింటుంటాం మాస్టర్సు. మనకి ఏదీ తెలీదు. వాళ్ళందరూ చెప్తున్నారు. మేము ఈరోజు ఈ బాధపడ్డాము. ఇది తినలేదు, ఇది తాగలేదు, శరీరం లేదు, నీరు లేదు, స్నానం లేదు. ఇవన్నీ లేకోకుండా ఎలా నిరంతరము ఆయనతో సత్సంగాలు చేశాము, ఎన్ని బాధలు పడ్డామో, ఎన్ని విషయాలు, ఎంత జ్ఞానమో మన ముందుకు తీసుకొస్తున్నాయంటే, ఆ పిఎంసి ఛానల్ వాళ్ళకి చాలా కృతజ్ఞత చెప్పాలి మాస్టర్స్. ఎంతో మారుతున్నాం. నిన్న లేక మొన్న సండే ఒక మేడమొచ్చారు. ఎక్కడ ఒక పిరమిడ్ అని చెప్పేసి పతంజలి పిరమిడ్ అనేసి ఇక్కడ. వస్తే ఆ మేడమ్ అన్నారు, "నేను పీఎంసీ ఛానల్‌లో చూసి నేర్చుకొని మరి నేను 2.5 సంవత్సరాలయింది. ఒక 50 కేంద్రాలు నేను ప్రారంభించాను. మరి ఎంత మార్చుకున్నానో నేను. నన్ను నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఏ సజ్జన సాంగత్యానికి వెళ్ళలేదు. ఎవరింటికి వెళ్ళలేదు. కానీ నేను చూసుకొని, ఆచరణ చేసి నిరంతరం వంట చేస్తూ, ఏ పని చేస్తున్నా నేను ఛానెల్ పెట్టుకొని నేను విని నేనిలా అయ్యాను అని చెప్పేసి ఆమె 3 గంటలు ఒక ప్రసంగంలో ఎంత అద్భుతంగా చెప్పింది అంటే, మరి ఇప్పుడు పీఎంసీ ఆవశ్యకత ఎంత ఉందనేది మన గురువుగారికి ఎంత తెలుసు చూడండి. మరి దాన్ని నెలకొల్పి వెళ్లారు. మరి ప్రతి ఒక్క మనిషికి కూడా పీఎంసీ ఛానల్ చాలా ఉపయోగపడుతుంది. ఆ పీఎంసీ ఛానల్ మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు సేవా భాగ్యంతో. అలాగే ధ్యాన జగత్, ధ్యాన కస్తూరి, మరి మరి ఇప్పుడు ఇవన్నీ కూడా ధ్యాన ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా బుక్స్ ద్వారా కూడా ఎంతో కూడా మరి ప్రతి ఒక్క వ్యక్తికి, మరి ప్రతి ఇంటికి కూడా అవన్నీ కూడా ఎంతో జ్ఞానాన్ని అందజేశాయి. మరి ప్రతి ఒక్క మనిషి కూడా నిరంతరము తనకు అన్నీ ఉన్నాయి. ఆనందంగా జీవించాలి. మరి ముక్తి పురుషుడుగా ఉన్నాడు. ఏది ఉన్నా, ఏది లేకపోయినా నువ్వు ఆనంద పురుషుడివే. నువ్వు చిదానంద స్వరూపుడవే అని చెప్పేసి శంకరాచార్యులు చెప్పిన ప్రబోధాలు, బుద్ధుడు చెప్పిన ప్రబోధాల గురించి, మరి భజగోవిందం గురించి, భగవద్గీత గురించి, మరి ప్రతి ఒక్క పురాణాల గురించి, వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి, మరి అన్నిటి సారము
మరి వేదాల సారం అన్నిటి సారము ఒకే ఒకటి. అదే శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే మనం చేస్తూ ధ్యాన సాధన నిమగ్నమవుతూ వెళ్తూ ఉంటామో అన్నీ హ్మ్. అన్ని మంత్రముల సారము వెంకటేశ్వర మంత్రము అన్నట్లుగా అన్ని వేదాల సారము కూడా శ్వాస మీద ధ్యాస ద్వారా మరి ఆ పూర్ణత్వాన్ని మనం పొందొచ్చు. ఆ భగవత్ స్థితిని మనం పొందొచ్చు. నీవే భగవంతుడివి. నేను తెలుసుకున్నాను. నువ్వు తెలుసుకోలేదు. నువ్వు తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా నీవే భగవంతుడివి అని మనందరికీ కూడా పరిచయం చేశారు పత్రిజీ సారు. మరి మనమంతా ఆ తత్వంలో ఉన్నామా? ఫస్ట్‌కి వెళ్ళంగానే మాకు వెంకట్ సార్ అని చెప్పారు. "మీరు భగవంతుడు" అన్నాడు వెళ్ళంగానే. మనమేంటి భగవంతుడు అని చెప్పేసి చాలా డౌటొచ్చింది. ఎక్కడ కరెక్ట్‌గా వచ్చామా ఈ క్లాస్‌కి? లేకపోతే ఏదన్నా విషయంలో ఇంతవరకు భగవంతుడిని ఎంత గొప్ప మహాపురుషులు వాళ్ళంతా. వాళ్ళతో మనల్ని సమానం పెడతారు వీళ్ళు. సమానంగా మాట్లాడతారు. విగ్రహారాధన లేదంటారు అని ఎన్నో రకాలుగా వెళ్తూ ఉన్నప్పుడు నా మానసికంగా మరి ధైర్యము, శక్తి, ఆరోగ్యమేమో పుంజుకుంటున్నాయి. ఆ వాక్కులు కరెక్టా లేదా? ఆ విషయం కరెక్టా లేదా అని ఎంతో నాలో మదనం జరిగేది. జరుగుతున్నప్పుడు నాకు ఇవి కరెక్టా లేదా తెలియాలంటే నాకింకా 3 చోట్ల, 4 చోట్ల వాటి గురించి ఒక క్లారిటీ రావాలి. ఈ సత్యము కరెక్టా లేదా? నేను వెళ్తున్న మార్గం కరెక్టా లేదా? అని నేను ఎప్పుడైతే రీసెర్చ్ చేసుకోవడం మొదలుపెట్టానో, కరెక్ట్ అక్కడ ఏవైతే చెప్పారో అవి టీవీ ద్వారా, ఒక ప్రవచనం ద్వారా, ఒక గురువు ద్వారా, ఎక్కడో ఒక ద్వారా నాకు కొన్నిటికి క్లారిటీ అనేది వచ్చింది. ఓహ్! అక్కడ ఏం చెప్పారో అదే సత్యవాకులు నేను విన్నాను. ఓహో! ఇదే సత్యమైన మార్గము అని చెప్పి నేను ఇంకా మార్గంలో ఎప్పుడు నిరంతరం ఉండడం మొదలుపెట్టాను. మరి ఒక 3 నెలల తర్వాత పుష్ప మేడం గారు ఆహ్, యోగులతో నా ఆత్మకథ అని ఒక బుక్కు రాయాలని చెప్పేసి ఆ మేడం నా దగ్గరకొచ్చారు. "శైలజ నువ్వు ఈ నేను ఒక బుక్ రాయాలనుకుంటున్నాను. నేనన్నీ ఈ పేజీల్లో రాసి పెట్టాను. నువ్వు వాటిని సరి చెయ్యాలి" అని చెప్పింది. నేను 3 నెలలయింది మేడం. నాకు ఏమీ తెలీదు మేడం నేను. ఇంకా కొంచెం చేస్తే కొంచెం చెయ్యను. అట్లా ఉన్నాను మేడం. నాకేం తెలుస్తుందంటే లేదమ్మా! నా పూర్ణాత్మ నీ దగ్గరికి వెళ్ళమని చెప్పింది. నీవు అది సరి చేయగలవు అంటే, మేడం నాకంత సమర్థత ఉందో లేదో నాకు తెలీదు. కానీ చూస్తాను మేడం. అవుతుందంటున్నారు మీరు. నా ప్రయత్నం నేను చేస్తాను. నాకర్థమవుతుందో లేదో అని చెప్పేసి ఆ మేడంవి ఆ వాక్యాలంతా తీసుకొని చదవడం మొదలుపెట్టాను. మేడం ఒత్తులు, పొల్లులు, దీర్ఘాలు, గ్రామర్ మిస్టేక్స్ చాలా ఉండేవనమాట. ఒక్కొక్క పారాగ్రాఫ్‌ని వందల సార్లు, 1000 సార్లు చదవడం మొదలుపెట్టాను. అది చదవడం మొదలుపెట్టి వాటినంతా కరెక్షన్ చేసుకుంటూ వెళ్తుంటే, ప్రతి పారాగ్రాఫ్‌లో గురువు అంటే ఎలా ఉంటారు? నన్ను ఈ లోకం నుంచి ఈ లోకానికి తీసుకెళ్లారు. మరి ఈ గురువు నన్ను ఈ గురువుతో మరి శంకరాచార్యులతో నేను రమణ మహర్షితో మాట్లాడాను. లక్ష్మీదేవితో, సరస్వతీ దేవితో మాట్లాడాను. జీసస్‌తో మాట్లాడాను. అని చెప్పేసి ఆ మేడం ఆ బుక్కులంతా చెప్తా ఉంది. నేను ఆ లోకం దాటాలంటే మరి పత్రిజీ సార్ నాకు హెల్ప్ చేశారు. ఆ లోకం దాటాలంటే ఇక్కడ ఈ మెసేజ్ ఇలా అందింది. అలా చెందింది అని చెప్పేసి ఆ మేడం బుక్కంతా ప్రతి బ పారాగ్రాఫ్‌లో గురువు, గురువు, గురువు పత్రి సార్ గురించి రాస్తే అలా నాకు కళ్ళ నీళ్ళు అలా వచ్చేసేవి. ఒక గురువంటే ఇలా ఉంటారా? ఇంత సహాయకులుగా ఉంటారా? ఈ మేడంకి ఇంత సహాయం చేశారా? అని చెప్పేసి ఎప్పుడైతే ఆ బుక్కు దిద్దే లోపల ఒక 5, 6 నెలలు అలా ఆ వాక్యాలు తెలియవు నాకు. సూక్ష్మ శరీర యానం అంటే తెలీదు. మరి ఎన్నో రకాలుగా ఆధ్యాత్మిక వర్డ్స్ అనేది తెలీదు. అలాంటిది ఆ మేడం ద్వారా ఈ ఇది ఏంటి మేడం మీరిక్కడ ఇలా రాసారని ఆ మేడంతో ఎప్పుడు సాంగత్యంతో ఉండడంలో నేను ఎంత కనెక్టివిటీ జరిగింది అంటే నాకు చాలా స్టార్టింగ్‌లోనే హై కనెక్టివిటీ అనేది నాకు ఆ బుక్ ద్వారా జరిగింది. ఆ మేడం ద్వారా జరిగింది. ఆ మేడంకి ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఎందుకంటే 3 నెలలకు రావడంలోనే నాకు ఆ వర్డ్స్ ఆధ్యాత్మిక వర్డ్స్ అనేవి తెలియని వర్డ్స్‌కంతా అర్థం తెలియడము, మరి అదంతా ఆ తర్వాత ఇంకా శంకరాచార్యుల ప్రబోధాలు, వేమన శతకాలు ఇట్లా ప్రతి చోట, ప్రతి పాటలోని ఆధ్యాత్మికమే నాకు కనపడేది. మరి, మరి వెంకట్ సార్ అని ఆ సారు నెక్స్ట్ అక్కడ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళేదాన్ని. ఆ సారు చెప్పిన పునాది ఎలా ఉంది అంటే ప్రతి మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, అజ్ఞానంతో, మూర్ఖత్వంతో మనం చేసే ప్రతి ఒక్క పొరపాటు ఎక్కడ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఆయన చక్కగా వివరించేవాడు. మరి ఇప్పుడు మన ధర్మాలు, మన ఆచారాలు, మన వ్యవహారాలు, మరి మన పండగలు, మన ప్రతి ఒక్క దాని పట్ల మనము ఇంట్లో ప్రతి ఒక్కటి చేస్తున్న దాని పట్ల కూడా చక్కగా వివరించారు. ఒక తులసి చెట్టుకు ఎందుకు పూజ చేస్తాము? మరి ఒక గడపకి ఎందుకు పూజ చేస్తాము?
ఇలా ప్రతి ఒక్క దాని పట్ల ఒక చెట్టు అంటే ఏంటి? చెట్టు ఇచ్చే ప్రత్యేకత ఏంటి? ఆమె చేసే సేవ ఏంటి? ఒక పంచభూతాలంటే ఏంటి? మరి ఒక మానవుడి జన్మ అంటే ఏంటి? ఒక కుటుంబ సభ్యులు అంటే ఏంటి? ఎవరు ఎందుకు అలా ఉన్నారు? ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తి ఒక రకంగా ఉంటారు. మరి వాళ్ళతో మనం అనుసంధానమై, వాళ్ళతో అనుసరించుకుంటూ, మరి వాళ్ళని తెలుసుకుంటూ, వాళ్ళకు తగ్గ రీతిలో మనము మెలుగుతూ, మరి ఆ జీవితం కుటుంబంలో ఎలా మెలగగలగాలి అంటే, అదంతా కూడా చక్కని గైడెన్స్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళా పిరమిడ్‌లకి వెళ్ళడము. సూర్యనారాయణ సార్ అనేసి ఆ సారు అలా ఇలా నిరంతరం ఒకసారి తర్వాత ఒకసారు అలా రావడము మా జీవితంలోకి. అలా, అలా, అలా ముందుకు సాగిపోతూ ఉంది ఈ జీవితం. మరి పత్రిజీ సారు చెప్పిన ప్రతి ఒక్క మాటలో మాట మీద ధ్యాస, మాట మీద ఎరుక. ప్రతీదీ కూడా కర్మ సిద్ధాంతము భగవద్గీత బోధించింది. అన్ని వేదాంతాల సారము కూడా కర్మ సిద్ధాంతమే. ఏ కర్మ చేస్తే దాని ఫలితాన్ని నువ్వు పొందుతావు. మంచి కర్మ చేస్తావా, మంచి ఫలాన్ని పొందుతావు. అలాగా అంతా నీవే బాధ్యత. నీవే కర్తవు, కర్మవు, క్రియవు అని చెప్పిన తర్వాత మరి ప్రతి మాట పట్ల, ప్రతి పని పట్ల, ప్రతి చేతల పట్ల ఎరుకతో ఉండడం అనేది, గమనించడం అనేది మరి ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది మేడం. అంటే ఇప్పుడు నేనున్న జీవితానికి, నేనున్న పరిస్థితికి, మరి అన్నిటికి కారకురాలు నేనే అన్నప్పుడు, మరి ఇంతకుముందు పరులను నిందించేవాళ్ళం. మనకు బంధువులు చేశారో, సమాజం చేశారో, ఫ్రెండ్స్ చేశారో, వాళ్ళు చేశారో, వీళ్ళు చేశారో అంటే నిరంతరం వాళ్ళ జపంతోనే జీవితం సరిపోయేది. ఒక్క మాట ఎవరన్నా అంటే 4 రోజులు ఏడ్చేది. ఆ స్థితిలో ఉండేదాన్ని. అలాంటిది ఎప్పుడైతే ఒక్కొక్క జ్ఞానము ధ్యానం ద్వారా జ్ఞానం అన్నాను కదా! ఆ ఒక్కొక్క ధ్యానానికి వెళ్ళడము, అక్కడ చెప్పిన ఆ జ్ఞానాన్ని తీసుకోవడము, మరి ఆ ఊకే తీసుకోవడం వల్ల గూడా ప్రయోజనం లేదు మేడం. దాన్ని ఆచరణ రీతిగా తీసుకొని వచ్చినప్పుడే మనలో మార్పు అంటారు కదా! అందుకే సార్ చెప్పారు ధ్యానము, జ్ఞానము, ముక్తి అనేసి. మరి ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము అన్నది నన్ను నేను అధ్యయనం చేసుకోవడం అనేది మొదలుపెట్టాను మేడం. నన్ను నేను అధ్యయనం చేసుకోవడం అనేది చాలా రోజుల వరకు అర్థమయ్యేది కాదు. నన్ను నేను ఎలా పరీక్షించుకోవాలి? పక్కవాళ్ళు, ఇరుగు వాళ్ళు, పొరుగు వాళ్ళు, వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పగలం కానీ, నేను ఎలా ఉన్నాను అనేది చాలా మన గురించి మనం చెప్పుకోవడము, మరి మనం గమనించుకోవడం అనేది చాలా తక్కువైంది. కానీ ఏ మాస్టర్ అయినా ఈ బుక్ చదవండి, ఆ బుక్ చదవండి అంటే, మరి వాళ్ళ అనుభవం తీసుకొని నేను చెప్తున్నావు. వీళ్ళ అనుభవాన్ని విని చెప్తున్నావు. మరి నీ అనుభవం ఏంటి? నీ మీద నీవు ఏం రిసర్చ్ చేసుకున్నావు? ఏం అనుబంధం పొందావు? మరి ఏం మార్చుకున్నావు నీలో? నిన్ను నువ్వు గమనించు అంటే, అప్పుడు ఎలా నన్ను నేను గమనించాలి అని చెప్పేసి పత్రిజీ సార్ దగ్గరికి ఒకసారి వెళ్ళినప్పుడు అలా వస్తారు. బళ్ళారికి చాలా సార్లొచ్చేవాళ్ళు సారు. అలా వెళ్ళినప్పుడు సార్ దగ్గరికి అందరూ వెళ్తున్నారు. నేను భయపడుతున్నాను. వెళ్తాను, కాళ్ళు మొక్కుతాను. కాళ్ళు మొక్కడం కాదు. అలా ఒత్తుతాము, షేక్ హ్యాండ్ తీసుకుంటాము. మరి ఆయన దగ్గర నిలబడాలంటే భయము. ఎందుకంటే ఆయన అంతా స్కాన్ చేస్తారని. అలాంటి స్థితిలో మరి నేను వాళ్ళందరిలాగా ఫ్రీగా వెళ్ళగలగాలి. ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అంటే నాలో ఏదో భయముంది. ఏదో అపనమ్మకం ఉంది. మరి నాలో ఏదో తప్పు ఉన్నాయి అని చెప్పేసి నేను ఎప్పుడైతే ఆ రోజు నుంచి నన్ను నేను గమనించడం మొదలుపెట్టాను. నేను పరిశుద్ధంగా తయారవ్వాలి. నేను సార్ ముందుకు వెళ్ళగలగాలి అని చెప్పేసి అప్పుడు తపన అయింది. నేను ఇంటికొచ్చాను. 2/2 పిరమిడ్ ఇంట్లో కింద కూర్చొని అనుకున్నా. ఎందుకు నన్ను నేను గమనించడం అంటే ఎలా? అని చెప్పేసి అప్పుడు నా మాటను మనసా, వాచా, కర్మణ ఒకటే రీతిగా ఉన్నానా? బయటికి రకంగా, లోపల వేరే రకంగా నటిస్తున్నానా? మరి పైన ఏం మాట్లాడుతున్నాను, లోపల ఏం చేస్తున్నాను? అని చెప్పేసి ఆ విధంగా బయట వెళ్తున్నాం ఆమె లావుంది, సన్నగుంది, బక్కగుంది, అట్లాంటిది, ఇట్లాంటిది అనేది బయట ఆలోచన చేయడం మొదలుపెట్టింది. మరి లోపల చూస్తే నటిస్తూ నువ్వు మంచిదానివి అలా చెప్పడం మొదలుపెట్టింది. ఓహో! అలా కాదు వీళ్ళేం చెప్పారు? మనసా, వాచా, కర్మణ ఒకటే త్రికరణ శుద్ధిగా ఉండడము అంటే ఒకటే విధంగా ఉండాలి అని ఎప్పుడైతే చెప్పారో అలా ఎప్పుడైతే ఒకటే విధంగా ఉండడం అనేది ఏదైనా ఎప్పుడైతే ఆ ధర్మంలో, సత్యంలో ఎలా ఉండగలగాలో, మరి అలా ఆచరణ రీతిగా నన్ను నేను గమనించుకుంటూ, నా తప్పుని నేను సరిచేసుకుంటూ, నా వాక్కుని నేను సరిచేసుకుంటూ, మాట మీద ధ్యాస, మాట మీద ఎరుక అన్నప్పుడు ప్రతి వాక్యాన్ని నా కుటుంబ సభ్యులు, నా కూతురు, మా ఆయన సరిచేసేవాళ్ళు. "నువ్వు ధ్యానానికి వెళ్తున్నా అంటున్నావు, ఇలా మాట్లాడేస్తున్నావే నువ్వు ఏం" అని వాళ్ళు నన్ను అంటా ఉంటే నాకు కొంచెం బాధ కలిగేది. తర్వాత ఆలోచన చేసుకొని, అవును కదా! అవును కదా! అని చెప్పేసి అలా వాళ్ళు నాకు మొదటి గురువులంటే నా కుటుంబ సభ్యులే. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను.
అలా నా భర్త, నా బ బిడ్డ గమనించి నన్ను మార్చారనమాట. ఓహ్! అలా నన్ను నేను గమనించుకోవడం కూడా మొదలుపెట్టాను. అలా గమనించి మళ్ళీ సారు వచ్చినప్పుడు ట్రెక్కింగ్‌కి వెళ్ళినప్పుడు, అలా వెళ్ళినప్పుడు సారు దగ్గర నేను అలా ముందుకెళ్ళి నిలబడ్డాననమాట. వెళ్తే నేను ఎప్పుడైతే సంసిద్ధమయ్యానో సారు పిలిచారు. పిలిసి మరి ఏంటి అని చెప్పేసి చాలా సేపు నాతో మాట్లాడారు. నాకు అయితే ఎంత ఆనందం అంటే మరి ఎప్పుడైతే నేను సిద్ధంగా ఉన్నానో, నన్ను నేను శుద్ధి చేసుకుంటున్నానో, మరి ఆ గురువులందరూ మళ్ళీ వెతుక్కుంటూ వస్తారు. పిలుస్తారు. మనతో జరగాల్సిన కార్యమంతా కూడా చేయిస్తారు. మరి అలాగే మరి ఇప్పుడు నిరంతరం కూడా మరి ధ్యాన సేవలు చేసుకుంటూ, మరి ఈ జీవిత చక్రంలో ఎన్నో జన్మలు మనం జన్మ ఎత్తి మరి, మరి నేర్చుకోవాల్సిన జ్ఞానాన్ని ఒకటే జన్మలోనే జీవిస్తూ కూడా మరి ఎప్పుడైతే మన జీవితంలోకి ఎంటర్ అవుతుందో, ఆ జీవిత చక్రం ఎన్నో చక్రాలు మనం దాటవలసినది ఈ చక్రంలోనే, ఈ యుగంలోనే మరి ఎంతో మరి మార్పు అనేది జరుగుతుందనేది మనకర్థమవుతుంది. ఎన్ని జన్మలుగా ఒక ధ్యానంలోకి రావడమే పునర్జన్మ అంటాము. మరి ఇక్కడ ఎన్నో సత్యాలు తెలుసుకుంటూ, ఆచరణ చేసుకుంటూ, మరి ఈ ఆత్మ ఎంతో ఎదుగుదలగా ముందుకు వెళుతూ ఉండడానికి ఈ ధ్యానం ఎంతో కారణమయిందనమాట. ఇదే ధ్యానమే లేకుంటే ప్రతి నిత్యము కూడా దుఃఖమే. బాధము, దుఃఖంలో ఉండడము, అదే దుఃఖాన్ని 10 మందికి పంచడము, అదే మాటలు 10 మందికి పంచడము, అదే చేసేవాళ్ళం. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకొచ్చామో మరి ప్రతీదీ కూడా పాజిటివ్‌గా ఆలోచించాలి. అన్నిటికి నేనే కారణం అని చెప్పేసి, నా జీవితంలో జరిగే ఒక్కొక్క సంఘటనకు, పరిస్థితులకు ఇప్పుడు ధ్యానం అలవాటు ఎప్పుడైతే మరి ఎంటర్ అయిందో అప్పటినుంచి ఎక్కడ పొరపాటు జరుగుతుంది? మూలం ఎక్కడుంది? తప్పెక్కడుంది? పొరపాటు ఎక్కడ జరిగింది? మరి అన్నిటికి నేనే కారణమైనప్పుడు మరి ఇంకొకరిని నిందించడానికి ఆవశ్యకతే లేదు. అప్పుడు నన్ను నేను సరిదిద్దుకోవడము, మరి ఆ మూలాన్ని ఆలోచించడము, దాని దగ్గరికి వెళ్ళడము, దాన్ని సరి చేసుకోవడం. ఎన్ని జన్మలు ఎత్తి నేర్చుకోవాల్సిన ఒక జ్ఞానాన్ని ఒకటే జన్మలో మరి మన ఆ మూలానికి వెళ్ళడానికి మరి ఎంతో సలహా ఇచ్చారు. మరి ఎంత మందితో మిత్రత్వ భావము. ఎప్పుడు 4 గోడల మధ్య ఉన్న ఒక స్త్రీ ఏం మాట్లాడితే తప్పో, ఏం మాట్లాడితే ఒప్పో, ఏమనుకుంటారో అనే ఒక స్థితిలో ఎప్పుడూ మన పరిధిని దాటలేని ఒక స్థితిలో ఎప్పుడైతే మనం ధ్యానంకొచ్చామో, ఆ పరిధులన్నీ దాటాము. మరి ఎక్కడ ఏ పరిధి విధించుకోవాలో మనకు కూడా తెలుసు. అలాంటి ఆ పరిధులు దాటుతూ మరి ఇక్కడ చుట్టుపక్కలకు వెళ్ళడము, మరి సజ్జన సాంగత్యాల్లో పాల్గొనడము, నిరంతరము కూడా మరి మనకు తెలిసిన ఒక 4 వాక్యాలు పత్రిసారి చెప్తారు. నీవు ఏమైతే ఆచరణ చేశావో, నీవు ఏదైతే తెలుసుకున్నావో, దానికి నలుగురికి పంచడం అదే నీవిచ్చే గురుదక్షిణ అంటారు. అలాగే చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా చిన్న ఒక ధ్యానం అనే చిన్న పరిచయం చేసి, అలా వెళ్ళి అలా చెప్తూ ఉంటే వాళ్ళ జీవితాల్లో వచ్చి మార్పును చూసి, మరి ఈ నిజము ఎంత వాళ్ళు కాదు గ్రేటు. నేను కాదు గ్రేటు. వాళ్ళు ఆచరణ చేసి ఎంత మార్పును పొందుతున్నారని వాళ్ళని చూసి కూడా మళ్ళీ నేను కూడా నేర్చుకుంటూ ఉంటాననమాట. అలా ప్రతినిత్యము విద్యార్థిని. ఈ భూలోకం ఒక పాఠశాల. అనంతమైన లోకాలున్నాయి. మరి ఈ చక్రాల్లో ఉన్నాయి. నీవు ఏ రీతిలో, ఏ గుణంలో ఉన్నావో, ఏ చక్రంలో ఉన్నావో, నీ స్థితి ఏంటో నువ్వు గమనించు అంటే, మరి నా ఆచరణ, నా స్థితి, నా గుణాలు ఏ చక్రాల్లో ఉన్నాయో నేను తెలుసుకోవడము. మళ్ళీ ఇవంతా కూడా మరి చూడండి ఎంత ప్రపంచమే మారిపోయింది. మన ప్రపంచమే మారిపోయింది. మరి నిరంతరం కూడా ఎంతమంది మిత్రభావము. ఒక్క సంఘటన ఏదన్నా ఒకటి నాకు ఒక సమాధానం దొరకలేని స్థితిలో 1000 మంది మిత్రులుగా తయారయ్యారు. వాళ్ళందరూ కూడా ఈ క్షణంలో నా ఆలోచన తట్టని రీతిలో ఒక మేడంకి ఈ మేడంకి ఫోను చేయాలి, మాట్లాడాలి, డిస్కషన్ చేయాలని చెప్పేసి నిరంతర డిస్కషన్ గంటలు డిస్కషన్స్ జరిగేవి ఫోనులో కూడా. సీనియర్ మేడమ్స్‌తో వాళ్ళందరితో. నిజంగా నేను చేసుకున్న ఎంత భాగ్యమో అనిపిస్తుంది. వారందరూ మమ్మల్ని ఇష్టపడడము, మళ్ళీ మా తపనను చూసి వాళ్ళు గంటలుగా మరి చెప్పారు. వెంకట్ సార్ అనేసి గంటలుగా మాకు చెప్పారు ఈ ఆత్మస్థితి గురించి. మేడం ఒక ఆత్మస్థితి ఈ జీవితంలో ప్రతి కుటుంబంలో వచ్చే సంఘటనల్లో, దుఃఖాల్లో మరి రోగాలు గాని, ఏవన్నా కావని ఎలా తెలుసుకోవాలి అంటే దాని మూలము ఆత్మస్థితిని తెలుసుకోవాలి. ప్రతి విద్యార్థికి కూడా, ప్రతి మనిషికి కూడా చిన్నప్పటి నుంచే ధ్యానం ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎప్పుడో ఎంతో వయసొచ్చిన తర్వాత ధ్యానంలోకి రావడం జరిగింది. మనం ఎంతో కోల్పోయాము. ఎంతో సమయాన్ని వృధా చేసుకున్నాం. కానీ ఇప్పుడు పిల్లలు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఇంకా పుట్టబోయే తరం కానీ, వాళ్ళు చిన్నప్పటి నుంచే మన కుటుంబంలో ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, మరి దానికి సంబంధించిన మాటలు
అవి మాట్లాడుతూ ఉంటూ చెప్తూ ఉంటే వాళ్ళకు ఇంత టైం వృధా కాదు, ఇంత వ్యర్థం కాదు అనేసి చెప్పారనమాట. అందుకనే ఇప్పుడు ప్రతి ఒక్క పాఠశాలలో కూడా మరి ఎంతమంది టీచర్స్, మేడమ్స్ నిరంతర సేవలు చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే ధ్యానంలోకి అడుగు పెట్టారో ప్రతి విద్యార్థి ఎంతో ఒక ప్రభంజనం అనేది ఖచ్చితంగా జరిగింది. ఇంత ఉధృతకత ఎప్పుడు జరగలేదు. ఒక ఆత్మజ్ఞానము అన్నది నిగూఢంగా ఉన్నింది. ఏ మానవుడు కానీ ప్రతి ఒక్క గురువులు వాళ్ళంతకు వాళ్ళు సాధన చేసుకుంటూ ప్రజల ముందుకు తావడానికి ఎంతో మరి వాళ్ళు సంశయాత్మకంగా ఉండేవాళ్ళు. కానీ మన సారు ఎంతో గట్స్‌పరుడు కాబట్టి మరి శాకాహారం గురించి, మరి స్వాధ్యాయం గురించి, సజ్జన సాంగత్యం, ధ్యానము నీ ఇంట్లో కూర్చొని నువ్వు చేసుకోవడము, మరి 18 సూత్రాలను గురించి, మరి విగ్రహారాధన గురించి ప్రతి ఒక్కని దాని గురించి క్లారిఫికేషన్ ఇచ్చారు. మరి అది మనం చేసుకోవచ్చో, చేసుకోకపోవచ్చో మనిష్టం. క్లారిఫికేషన్ నువ్వు ఇది చేస్తే నువ్వు ఇది పొందుతావు. మరి నీవు ఇది చేసుకుంటూ కూర్చుంటే నువ్వు కాలాన్ని వృధా చేసుకుంటావు, టయాన్ని వృధా చేసుకుంటావు. విగ్రహారాధన, మరి స్తోత్రాలు, జపాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే వృధా అవుతుంది. నీకు అక్కడి నుంచి పొందేది చాలా తక్కువ. అన్నిటి గురించి ఒక క్లారిటీ ఇవ్వడంలో మనలో ఆలోచన మొదలవ్వడము, మరి వాటిని మరి ఆచరణ చేసిన తర్వాత పొందిన మరి ఆహ్, ఆనందానికి గావచ్చు, ఆ శక్తికి, ఆ తృప్తికి కావచ్చు, మరి మరి ఆ సంతోషానికి మనము ఫిదా అయిపోతాం. ఎందుకంటే అది సత్యము. అదే ధర్మము. అహింసా పరమో ధర్మః అన్నారు. ఏ హింస అయితే ఏ విధంగా మాటల, చేతల రూపకంగా హింస చేస్తామో అదంతా కూడా మనకు తిరిగి వస్తుంది అన్నప్పుడు, నేను తిరిగి అనుభవించాల్సినప్పుడు నాకెంత బాధ కలుగుతుందన్నప్పుడు, నేను ఇంకొకరిని బాధ పెడతానా? బాధ పెట్టలేను. అందుకోసము ప్రతి నిమిషం ఎరుకతో ఉన్నప్పుడు, ఎరుకని ఎప్పుడైతే మిస్ అయితామో మనకు కర్మ ఖచ్చితంగా మనం చేస్తామో ఆ ఫలితం అనేది పొందుతుంటాం. ఎలాంటి కర్మనో అలాంటి ఫలితం అని చెప్పినప్పుడు అంత జీవన విధానంలో అంతే. కర్మ విధానం అంటే కర్మ సూత్రమే. ఏం చేస్తామో అదే పొందుతాము. నాకు నేనే కర్త, కర్మ, క్రియ. మరి నీ శ్వాసే గురువు. నీ నువ్వే సృష్టికర్తవు, నువ్వే లయకర్తవు, నువ్వే స్థితికర్తవు అన్నప్పుడు నీ శ్వాసలోనే బ్రహ్మముంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః అని చెప్పారు సారు. నీవే గురువు. నీ శ్వాసే గురువు అన్నప్పుడు నీ శ్వాసతో ఎప్పుడైతే నువ్వు అనుసంధానం అవుతుంటేవే నువ్వే సృష్టికర్తగా ఉంటావు. నువ్వే స్థితికర్తగా అవుతావు. నువ్వే లయకర్తగా అవుతావు. నువ్వే గురువుగా అవుతావు. మరి ఎక్కడ వాళ్ళందరూ గురువులే. మరి అలాంటి జ్ఞానాన్ని బోధించిన మహాగురువు మన పత్రిజీ సారు. అలా మహాగురువు ఆయన. మరి గురు పరంపరంగా ఎప్పుడైతే ఆదిశక్తి నుంచి ఆ పరమశివుడి గురించి పరంపరంగా వస్తున్న మహాయోగుల గురించి మరి ఎంతోమంది మహర్షులు, పతంజలి మహర్షి యోగులు, మరి సప్త ఋషులు వీళ్ళ నుంచి వచ్చిన ఈ జ్ఞానాన్ని మరి మన ముందుకు మరి స స మరి పత్రిజీ సారు ఎంత ఈజీగా తీసుకొచ్చారు. మరి చేసుకున్న వారికి చేసుకున్నంత, చేసుకోలేని వాడికి చేసుకోలేనంత. అంతే తప్పనిస్తే ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు. మరి ఉద్ధరేర్ ఆత్మానాత్మానం ఆత్మానం భవ సాధయత్ అంటే ఎవరిని వారిని ఉద్ధరించుకుంటామో, వ్యర్థం చేసుకుంటామో అనేది మనకే వదిలేశారు పత్రిసారు. మరి చేసుకున్నవాడు ఎంతో ఆనందంగా మరి ఆనందాన్ని పొందుతున్నాడు, తృప్తిని పొందుతున్నాడు, శాంతిని పొందుతున్నాడు. మరి ఎన్ని ఉన్నా గూడా ఏదో ఒకటి లోటు అని ఉన్నది. ఆ ధ్యానం ఎప్పుడైతే వాళ్ళ జీవితంలోకి అడుగు పెట్టిందో, మరి 2 సున్నాలుంటే మరి ఏమీ ఉపయోగం లేదు. మరి దాని పక్కన ఒకటి ఉంటేనే అలాగే ఆ ఒకటి అనేది ఈ ధ్యానం ఎవరి జీవితంలో అయితే వస్తుందో మరి మరి వాళ్ళకంతా గూడా 100% మార్క్స్ అనేది ఉంటాయి. అలాగే మనం ఏమనుకుంటామంటే వాళ్ళనుకుంటున్నారు, వీళ్ళనుకుంటున్నారని చాలా మనము ఇది ఆలోచిస్తుంటాము ఒకప్పుడు. ఇప్పుడు అదే ఒక కోకిల తను పాడాలి అని అనుకున్నప్పుడు తను ఎవరో వింటున్నారు, ఎవరో నన్ను అభినందించాలా, మరి నన్ను చూడాలా అని ఏది అనుకోదు. తను చేయాల్సినప్పుడు తను చేసుకుంటూ వెళ్తుంది. తను పాడాల్సినప్పుడు తను పాడుకుంటూ వెళ్తుంది అని ఒక కోకిలది ఈరోజు విన్నాననమాట. అంటే తను తానుగా ఉంటుందనమాట. తన స్థితితో తాను ఉంటుంది. అలాగే మనం కూడా మనం ఏం చేయాలనుకుంటే పక్క వాళ్ళ అభినందనలతో మరి వాళ్ళనుకుంటారో, వాళ్ళు చేస్తారో కాదు. చేస్తున్న దానిది పట్ల మనకు అవగాహనతో చేయాలి. ఏదైనా కానీ ఈ కర్మ అనేది నేనే అనుభవించాలి. మరి నా వల్ల సమాజానికి కావచ్చు, ప్రకృతికి కావచ్చు, నా కుటుంబ సభ్యులకు కావచ్చు, నాకు కావచ్చు, ఏ విధంగా ఇబ్బంది కలక్కోకుండా, మరి నష్టం కలగకోకుండా ఉండడం అనేది మనం ఎరుకతో చేయడం తప్పనిస్తే మరి ఎవరు వింటున్నా, ఎవరు చేస్తున్నా వాళ్ళనుకుంటున్నారు, వీళ్ళనుకుంటున్నారని సంబంధమే లేదు ప్రతి ఒక్క స్థితికి కూడా. అనేది మనం నేర్చుకోవచ్చు ఆ కోకిల గురించి. అంటే నేను చేయాల్సినది చేస్తేనే లేదంటే ఈరోజు చేయలేదంటే మరి
రేపు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆత్మతో అనుసంధానం అవుతామో ధ్యానం ద్వారా ఆత్మతో వచ్చే ఇన్‌స్టిట్యూషన్స్ అంతా కూడా వినుకుంటూ మనము వాయిదా వేసుకుంటూ వెళ్తే మళ్ళీ రేపు మర్నాడో చేయాల్సినొస్తుంది. అది మనల్ని నిద్రపోనివ్వదనమాట. అలాగే మనం చేయాల్సినదంతా కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. అందరూ నిరంతరంగా ఎంత చూడండి ఎంత ప్రయోజనం ప్రభంజనం అంటే అలా ఎక్కడికి వెళ్ళినా అలా చూస్తూ ఉంటాం. ఒక్కొక్క వ్యక్తి జైల్‌లో ఉన్నవాళ్ళు ఇక్కడ బళ్ళారిలో జైలులో పిరమిడ్ కట్టారు. 3 గంటల ధ్యానులు అయ్యారు. మరి ఒక ఎంత క్రూరత్వంతో ఉన్నవాళ్ళు. ఒక్కొక్కరు ఎన్ని హత్యలు చేశారు, 7 హత్యలు చేశారు అని చెప్తున్నారనమాట. మరి జైలు నుంచి బయటికెళ్ళిన తర్వాత నేను వాడి మీద పగ తీర్చుకోవాలి. వాని మీద ఇది బయటికి వెళ్ళంగానే మళ్ళీ నేను హత్య చేసైనా సరే, నేను మళ్ళా వాడిని చంపైనా సరే నేను జైలుకొస్తాను అనే ఒక పగ, ప్రతీకారంతో విర్రవీగిపోతున్న వాళ్ళందరినీ కూడా, ఊగిపోతున్న వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క మాస్టర్ తన రీతిగా వెళ్ళి అక్కడ జైల్లో ఎంతోమంది జైలుకి వెళ్ళి అక్కడ చెప్పి నిరంతరం వాళ్ళతో పర్మిషన్ తీసుకొని వెళ్లి చెప్పడం వల్ల 7 సంవత్సరాలుగా నిరంతర అక్కడ జరుగుతూ ఉంది ధ్యాన సాధన. మరి ఎంతమంది రిలీజ్ అయిపోయారో, ఈరోజు వాళ్ళు బయటకు వదిలితే మహాయోగులుగా మనకంటే గూడా యోగులుగా తయారయ్యారు. వాళ్ళకి భౌతిక ప్రపంచం లేదు. ఇంక వాళ్ళకదే ప్రపంచమే. ఒక లిమిట్ ప్రపంచం కాబట్టి సాధన ఎక్కువైపోయి మహాపురుషులుగా మనమందరం ఏమి పనికిరామంటున్నారు మాస్టర్స్. అంత యోగులుగా అయిపోయారు అని చెప్పేసి. అంటే చూడండి ఒక ధ్యానము ఎలాంటి వ్యక్తినైనా మారుస్తుంది. మనలో ఉన్న దుర్గుణాలన్నిటిని కూడా మరి ఎన్ని జన్మలు పట్టాలో, మరి ఎంత గైడెన్స్ ఇవ్వాలో, ఎందరొచ్చి ఎంత మహాపురుషులు జన్మలు తీసుకోవాలో అవతార పురుషులు, మరి ఎంత చెప్పాలి, ఎంత చెప్పే పని లేకుండా నీ కళ్ళు మూసి నువ్వు మూసుకో, ఎక్కడ కూర్చుంటావో కూర్చో, శ్వాస మీద ధ్యాస పెట్టు, మళ్ళీ నిన్ను నువ్వు గమనించుకో, నిన్ను నువ్వు మార్చుకో. మార్చుకుంటావా, మార్చుకోవా నీ ఇష్టం. మరి నీ నీకు ఆనందము, తృప్తి, శాంతి, సహనము, ప్రేమ కలగాలి అంటే నీకు అవన్నీ కలగాలి అంటే అవన్నీ నీలోనే ఉన్నాయి. నీ నీ సాధనలోనే ఉండాయి. మరి ఎదుగుదలైనా, మరి దిగజారడమన్నా మన చేతుల్లో ఉందని అన్నీ మనకే ఇచ్చారు ఆప్షన్స్ అన్నమాట. మరి ఇంతటి ఉన్నతమైన జన్మ తీసుకొని భూలోకంలో మరి మనందరము దేవతలమే, దేవుళ్ళుగా మారాలి అంటే గుణవంతులుగా మారాలి. మరి భగవంతులుగా మారాలి. మరి నీవే దేవత, దేవాని దేవతలు అని చెప్పారు. మరి గుణవంతులుగా మరి మనమంతా కూడా గుణవంతులుగా మారాలి. దేవుళ్ళుగా మారాలి, భగవంతులుగా మారాలి అంటే ప్రతి క్షణం మన పైన మనకి ఎరుక ఉండాలి. మరి మన ప్రతి పని పట్ల కూడా మరి దాని పట్ల ఎరుక పెట్టుకొని ఏది చేస్తున్నామో అది తిరిగి వస్తుంది. ఒక మాట, ఒక్క మాట అనేది ఈ ప్రపంచాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే అది మంచైనా గావచ్చు, చెడైనా కావచ్చు. ఒక గాంధీ మహాత్ముడు కావచ్చు, ఒక గాడ్సే కావచ్చు. మరి వారు చేసిన మాట, ప్రవర్తన బట్టే ఉంటుంది. కాబట్టి లోక కళ్యాణమైన మన ద్వారానే జరుగుతుంది. లోక కంటకుల కారణములు కూడా మనమే జరుగుతాం. మన ద్వారానే. ఎందుకంటే మన మాట ద్వారానే అవన్నీ జరిగేది అనేది మనకి తెలుస్తుందనమాట. ఇలాంటివి ఎంత అంటే పత్రిజీ సార్ ప్రబోధాలు వింటూ ప్రతి క్షణం కూడా మరి ఎన్నిటి నుంచి బయటపడ్డాము అంటే ఎన్ని జన్మలుగా ఎత్తి జ్ఞానం నేర్చుకోవాల్సిన ఆ స్థితిని ఈ జన్మలోనే ఒకటే జన్మలోనే నాకు తెలిసినది మనది చాలా ఏమంటారు గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంత, మరి సముద్రమంత జ్ఞానాన్ని ప్రతిరోజు వింటూ ఉంటే ఆహా! ఆహా! ఓహో! అనిపిస్తుంది. ఏం ఆత్మానందమో, ఏమి హృదయానందమో, ఎంత ఆనందం అంటే అది వింటూ ఉంటే పరమ గురువులు యూట్యూబ్‌లో వాళ్ళ అనుభవాలు వింటూ ఉంటే ఇంత సాంగత్యం పొందారా వాళ్ళు? ఇంత స్థితిని పొందారా? మరి నేను పొందాలి. ఒక్కొక్కరిని చూస్తుంటే ఒకప్పుడు మనకు ఒక్కొక్క ఆడదాన్ని చూస్తుంటే తన నగలేసుకొని, చీరలు చూసుకుంటే మనమే అసూయ పడేవాళ్ళం. ఇప్పుడు చూస్తుంటే ఒక్కొక్క ఆత్మజ్ఞానం చూస్తుంటే నేను ఇంత నిరంతర సాధన చేయాలి. నేను అంతగా ఎదగాలి. మరి నన్ను నేను ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మానం అన్నారు. మళ్ళీ నన్ను నేను ఎప్పుడు తెలుసుకొని, నన్ను నేను ఎప్పుడైతే తృప్తిపరుచుకొని, నన్ను నేను శభాష్ అనుకుంటానో, అప్పుడే ఆ భగవంతుడు నన్ను ఇష్టపడతాడు, తృప్తి పడతారు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నామా? లేదండి. ఒక ఆడదానికి ఆడవే శత్రువు అన్న ఆ సమయంలో ఇప్పుడు ఆడదానికి ఆడదే మిత్రుతురాలయిపోయింది. ఎందుకంటే ఒక్కొక్క మేడంవి అనుభవాలు వింటా ఉంటే, అబ్బా! ఆ మేడంలాగా నేను తయారవ్వాలి. నేను ఎదగాలి. నేను సాధన చెయ్యాలి. ఎప్పుడైతే మళ్ళీ మనసు రూపంలో మనల్ని మాయ చేస్తూ ఉంటుందో, మళ్ళా ఆ మాయ నుంచి మనం బయటకు పడుతూ మరి ని ని నిజంగా ని నిరంతర
సాంగత్యంతో మరి సజ్జన సాంగత్యంతో, స్వాధ్యాయంతో ఉండాలి. లేదంటే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయన్నట్లుగా మరి ఏ గుంపులో చేరుతామో ఆ గుంపుకు సంబంధించిన ఆలోచనలు, వ్యవహారాలు, మాటలు, స్థితులు అన్నీ కూడా మనకు కనెక్ట్ అవుతూ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కూడా. మళ్ళీ దాన్ని వచ్చి మనం శుద్ధి చేసుకోవాల్సిందే. శుద్ధి చేయాలంటే ఎరుకతో ఉండగలగాలి. మరి మన ప్రవర్తన ఎలా ఉంది? ఎందుకు నేను గజిబిజిగా ఉన్నాను? ఇప్పుడు ఏమంటింది నాకు అని చెప్పేసి మనల్ని మనం చూసుకోవాలి. మరి శుద్ధి చేసుకోవాలి. మళ్ళీ మనల్ని మనం కనెక్ట్ అవుతూ వచ్చుండాలి. ఎందుకంటే అన్నీ కరెక్టే ఈ సమాజంలో. సమాజం కావాలి, కుటుంబం కావాలి, మరి అన్నీ కావాలి. అన్నిటి గురించి చెప్పారు. తీర్థయాత్రకు వెళ్ళాలి, గుడికి వెళ్ళండి, దేవాలయాలన్నీ గూడా ధ్యానాలయాలు కావాలని ప్రతి ఒక్క మాస్టరు ఎంత చక్కగా ఒక్క మాట చెప్తేనే వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. ఎంత ప్రేమిస్తారు అంటే వాళ్ళిచ్చే ప్రేమకు అంతా ఇంతా మనం ఫిదా అయిపోతాము చెప్పండి. చిన్న మాట ధ్యానం చెయ్యండి అని చెప్పిన ఒక్క మాటకు వాళ్ళు ఎంత మనల్ని రెస్పెక్ట్ ఇస్తారు మేడం, మేడం అనేసి. ఒక్కరు మనల్ని గౌరవించని స్థితిలో ఒక స్త్రీ ఎంత చేసినా కూడా తనని ఎవరు అభిమానించలేరు తనను తాను. కానీ ఇప్పుడు తాను చేస్తున్న ఏ పని కూడా తాను అభినందించుకుంటుంది. నేను చేసినది నాకు నచ్చింది. వాళ్ళకి ఎదురు వాళ్ళకి అర్థం అవ్విండొచ్చు కావచ్చు. కానీ ఏం చేస్తున్నాను అన్నది నాకు తెలుస్తా ఉంది. నేను అభినందించుకుంటాను. ఒకప్పుడు ప్రేమ కావాలని తాపత్రయపడేవాళ్ళం. నన్ను ప్రేమించలేదే, నన్ను అభినందించలేదే, మెచ్చుకోలేదని. కానీ ఇప్పుడు నీ దగ్గరే అనంతమైన ప్రేమ ఉంది. నీ దగ్గరనే అనంతమైన భాండాగారం ఉంది. ఏది కావాలన్నా నీలో ఉన్నాయి. ఆ భాండాగారాలు నువ్వు ఎప్పుడైతే ఇస్తూ వస్తూ ఉంటావో అవన్నీ కూడా నీకు వస్తూ ఉంటాయి అని సారైతే చెప్పారు. పంచితేనే పెంచబడుతుందనేది. అలాంటి ఎంతో జ్ఞానాన్ని కావచ్చు. అస్సలు నేను చెప్పాలంటే మొదట నేను ఇష్టపడేది మిత్రత్వము. ఎంత మిత్ర లాభము అంటే ఎంతమంది ఎక్కడ ఏ ఊరు వాళ్ళుంటారో, ఎక్కడుంటారో, ఎలా పరిచయమైపోతామో, ఎంత హ్యాపీనెస్ పొందుతామో, ఏ ఊరు వాళ్ళో, ఎక్కడి వాళ్ళో, 4 గోడలు దాటిన వాళ్ళు ఎక్కడికెళ్తామంటే ఇప్పుడు టూర్‌లకు కానీ ఒకప్పుడు నా కుటుంబంలో వాడిన వ్యక్తి ఇట్లా, మా ఆయన ఇలా పంపియరు, చెయ్యరు అని ఎప్పుడు నిందలు వేస్తా ఉంటాం. ఎప్పుడైతే నేను మారితే నా కుటుంబం అంతా కూడా కరెక్ట్‌గానే ఉంది. నేను తెచ్చుకున్న గురువులే వాళ్ళు. నన్ను మార్చడానికొచ్చిన గురువులని తెలుసుకున్నప్పటి నుంచి ఎదుటి వాళ్ళని ఎవ్వరిని కూడా నిందించడం అనేది నా జీవితంలో జరగడం లేదు. ఎక్కడో ఏదో ఉంది అని చెప్పి దాన్ని వెరిఫికేషన్ చేసుకోవడము, సరి చేసుకోవడం. వెరిఫికేషన్ చేసుకోవడం, సరి చేసుకోము. కాబట్టి నేను మారితే మరి అంతా మారింది. మరి నా కుటుంబం ఇంక నేను ఎప్పుడు కూడా ఇలాగే నరకం అనుభవించాలి అని అనుకున్న ఒక స్థితిలో ఈరోజు అద్భుతంగా తీర్చిదిద్దబడింది. ధ్యానము, జ్ఞానము అదంతా కూడా ఆ మహాగురువుకే చెందింది. ప్రతి క్షణము నిరంతర దైవంగా మరి ప్రతి ఒక్క హృదయాల్లో ఆయన అందరి జీవితాల్లో ప్రార్థనలందుకుంటూ, ఆయన అభినందనలు అందుకుంటున్నాడంటే ఒక వ్యక్తికే సాధ్యం. ఒక వ్యక్తి తలుచుకుంటే ఏదైనా చెయ్యొచ్చు అనేది మరి ఆ పత్రిజీ సార్‌ని గురించే చూస్తేనే తెలుస్తుంది. సారు ఉన్నారు, లేరు అనేది 2గా లేదు. ఇంకా లేనప్పటి నుంచి ఎప్పుడైతే తను మరి ఇప్పుడు రేపు దలుచుకుంటున్నాం స్మృతి స్మరణోత్సవం జరుపుకుంటున్నామంటే, ప్రతి చోట ఒక పండగ వేడుకల్లాగా ఈ ప్రపంచమంతా జరుపుకోబోతా ఉంది రేపు. మరి ఎందుకు జరుపుకోబోతుంది అంటే, ఆయన త్యాగం ఎంతుంది? ఆయన జ్ఞానం ఎంతుంది? మరి ఆయన పట్టుకున్న సత్యం ఎంతుంది? ఆయన చూపిన మార్గం ఎంత ధర్మ మార్గం ఉంది. ఈ ధర్మ మార్గం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రపంచానికి వెళ్ళినా ధర్మం ఒకటే, మరి సత్యం ఒకటే అని చెప్పిన ఒక మహావేత్త, మహా 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 అభినందనలనుకుంచే మహా అనుభవజ్ఞుడు. మరి ఆయనకి ఎన్ని బిరుదులిచ్చినా తక్కువే. ఆయన బిరుదులకు లొంగలేదు, దేనికి లొంగలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి మరి ఎంతైనా చేయొచ్చనేది సారు నిరూపించారు. తను ఆచరణ పూర్ణత్వంగా మనకు మనకు చూపించారు. ఇలా నడుచుకోవాలి. ఇలా నా వాక్యాలు మాత్రమే పట్టుకోవాలి. నేను చేసినది చేయొద్దు. నా స్థితి వేరే. మరి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా నో జడ్జ్‌మెంట్, నో కామెంట్, నో కంప్లెయింట్ అని చెప్తూ మరి అవి ఎప్పుడైతే చెప్పారో అవి ఒక గోడకు రాసుకున్నప్పుడు ఎవరినైనా జడ్జ్ చేస్తున్నప్పుడు వెంటనే మన మనసు అందిస్తుంది. నువ్వు వాళ్ళని జడ్జ్ చేస్తున్నావు. ఇలా ఉండాలి, అలా ఉండాలి. అలా అన్నారు, ఇలా ఉన్నారు. ప్రతి చోట చూడండి మరి ఎవరిని మార్చగలరు? ఎంతమందొచ్చి మార్చగలరు మనల్ని? ఎవరైనా చెప్తే మనం ఊరుకుంటామా? నువ్వు తప్పు మాట్లాడుతున్నావు చూడంటే ఎవరైనా గాని, ఒక భర్త గాని, బిడ్డని గాని మనము మాట్లాడేస్తాం. నన్ను తప్పు పడుతున్నారు కదా! నన్ను అంటే నన్ను, నేను అనేది చానా ఉంటుంది ప్రతి మనిషికి. కానీ ఎప్పుడైతే పత్రి సార్ నీవు వెరిఫికేషన్ చేసుకో. నో జడ్జ్‌మెంట్, నో కామెంట్ అన్నప్పుడు నేనే సరి చేసుకుంటున్నాను. అలా సరి చేసుకోవడం అనేది ప్రతి ఒక్క వాక్యాన్ని హ్మ్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు దేవుడివయ్యా అని చెప్తాడనమాట. మరి ఆ స్థితికి మనమందరం ఎదగడానికి మరి కావాల్సిన పరిస్థితులన్నీ కూడా ఏర్పాటు చేసి వెళ్లారు. మరి అంతమంది మాస్టర్‌లను కూడా ఇక్కడ తయారు చేసేసి వెళ్లారు. ఇంకేమి అంత వడ్డిచ్చిన విస్తరాకులాగానే ఉంది. నువ్వు తినడం ఒక్కటే.
మరి నువ్వు ఏ కష్టం పడక్కర్లేదు. ఒకప్పుడు గురుకులాల్లో మరి ఈ విద్యని, ఈ శ్వాస విద్యను అందజేయడానికి మరి ఆ రాముడు, ఆ కృష్ణుడు మరి, మరి అడవుల్లో ఉండి, ఆ వనాల్లో ఉండి, ఆ గురు సేవ చేస్తూ ఈ విద్య కోసం వాళ్ళంత సేవ చేశారు. వాళ్ళు మహాపురుషులైన, మహారాజులైనా కూడా మరి మనకు ఇక్కడ మనకు ఇంత ఈజీగా అందిచ్చారు. ఆ ప మహానుభావులే వెళ్లి అక్కడ ఆ గురువు దగ్గర నేర్చుకునేవాళ్ళు. వాళ్ళంతా సేవ చేస్తూ నిరంతరము కందమూలాలు తినుకుంటూ మరి ఆహ్ మరి చెప్పండి గురువు ఎంత చేస్తే, ఎంత పరీక్షలు పెడితే ఓర్చుకునేవాళ్ళు. మన గురువు ఏ పరీక్ష పెట్టలేదు. మన ముందుకే వచ్చారు. మన ముందుకే తీసుకొనొచ్చారు. మరి అందరికీ అందిచ్చారు. మేడం టైం ఉందా? ఉంది మేడం. ఉంది. చెప్పండి పర్లేదు. ఉంది. చెప్పండి. ఓకే. ఓకే. మేడం. అలా ఈ నవయుగంలో మరి మన ముందుకు తీసుకొని వచ్చారు ఆ మహాపురుషుడు. ఎందుకంటే ప్రతి ఇంటికి వచ్చింది ధ్యానము. ప్రతి వ్యక్తి దగ్గరికి వచ్చింది. చేసుకోవడమే ఇంకంతే లేటు. అంత తప్పనిస్తే ఇంకేది లేదు. అలాగా ఒక్కొక్క బుక్స్ చదువుతూ ఉంటే ఆ బుక్‌లో చెప్పారనమాట. ఇదంతా నీ డిజైన్ ప్రకారమే జరిగింది. నీ పైలోకాల్లో నువ్వే తీసుకొని వచ్చావు. ఇదంతా ఒక ఊరు కావచ్చు, ఒక భర్త కావచ్చు, ఒక పరిస్థితి కావచ్చు, ఒక శరీరం కావచ్చు, ఒక అందం కావచ్చు, ఒక చందం కావచ్చు, ఒక నష్టం కావచ్చు, ఒకటి ఏదైనా కానీ నీ ఆలోచనలతో ఆ! నీ నీ ఇష్ట ప్రకారంగానే ఈ భూలోకంలోకి వచ్చావు. మైండ్ పవర్ అనే బుక్‌లో చెప్తారు మాస్టర్స్. ఇక్కడ ఏది కూడా నీ ఆలోచన లేకుండా ఏది జరగలేదు. పైలోకాల్లో అంతా నీ నిర్ణయ ప్రకారమే జరిగింది అంటే, ఇంక ఎవరిని తప్పు పడతాం ఇక్కడ చెప్పండి? అంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుందా? నేను ఎవరిని తప్పు పట్టాలింక? నా నిర్ణయం నా ఆత్మ ప్రకారమే జరుగుతుంది. నా ఆత్మలో డిజైన్ ప్రకారం జరుగుతుందన్నప్పుడు, ఇంక దాన్ని సరి చేసుకుంటూ ఉండడము, ఎదుగుదల చేసుకుంటూ ఉండడం అనేదే తెలుస్తుంది. అలా ఒక్కొక్క బుక్కులో చదువుతుంటే, మరి ఆ సత్యాన్ని అవగతమవుతున్నప్పుడు, ఈ భూలోకం ఒక పాఠశాల, నువ్వు నిత్య విద్యార్థివి, నువ్వు ఆత్మస్వరూపానివి, ఆత్మ చావు లేదు. మరి అన్ని ఎన్నో విషయాల్లో విశ్వమంతా తానై ఉన్నాడు. ప్రతి జీవిలో తానై ఉన్నాడు. ఆత్మస్వరూపుడుగా, దైవ స్వరూపరా ప్రతి శ్వాసలో శ్వాసించేది ఆ పరమాత్ముడే అన్నప్పుడు ఎవరి శ్వాస తీసేస్తామో, ఏ జీవి శ్వాసను తీసేస్తే మరి ఆ దైవానికి హాని కలిగించిన వాళ్ళమే అవుతాము. మరి ఒక వృక్షానికి కావచ్చు, ఏ జీవిని కానీ మనం హింసించడానికి ఇంకా ఎక్కడ అధికారం ఉందండి? ఒక చీమ, దోమం అంటే అలా ఆహ్, పౌడర్ చల్లేసేవాళ్ళం. ఇప్పుడు ఒక చీమ చస్తుందంటే కూడా ఎంతో బాధగా అనిపిస్తదనమాట. అలాంటి ఒక ఎరుక స్థితిని తీసుకొనొచ్చారు ఈ ప్రకృతిలో. ప్రతి ఒక్క జీవి పట్ల. మరి ప్రకృతి ఈ ఇది ముందే ఏదైతే సర్కిల్ ఉందో, ఆ సర్కిల్ గురించి గూడా చాలా నేను రీసెర్చ్ చేసుకుంటూ ఉంటాను మేడం. ఒక సర్కిల్ అనేది ఎలా జరుగుతూ ఉంటుందో అనేది ఎన్నిటి గురించి రీసెర్చ్ చేసుకుంటూ మరి ఒక్కొక్క ఒక మేడము తో కొన్ని మేడంతో జరిగిన సంఘటనలు చెప్తా. ఒక మేడము అనంతపూర్ దగ్గర నార్పలా అని ఉంది. ఆ మేడం రాజేశ్వరి మేడం అనేసి ఆమె గంటలు, గంటలు నాకు ఫోన్‌లో చెప్తా ఉంటే అలానే నిద్రలోకెళ్ళిపోయి ఊ ఊ ఊ అనేదాన్ని. అర్థమయ్యేది కాదు సబ్జెక్ట్. అలా చెప్పిన ఆమె ఎన్ని చెప్పిందో మరి ఆ వాక్యాలేమో తెలీదు. అలా ఒక్కొక్క పాయింట్ మాత్రం బాగా పట్టుకునేదాన్ని, ఆచరణ చేసేదాన్ననమాట. ఎప్పుడు కంప్లెయింట్‌లే వాళ్ళకు. నా కుటుంబం పట్ల, నా భర్త పట్ల చెప్పేదాన్ని అందరికి. అలాగే మేడం వాళ్ళు ఇట్లా మాట్లాడతారు, ఇట్లా నొప్పిస్తారు, అట్లా ఇట్లా చెప్పిస్తున్నప్పుడు వాళ్ళ జీవిత సత్యం చెప్పేవాళ్ళనమాట. అలా మేడం ఒకరోజు తను కోపపడిందంట ఒకసారి. కోపం పడిన తర్వాత కోపం పడి వదిలేసింది. వదిలేసిన తర్వాత తను ఏదో వర్క్ చేసుకుంటూ ఉంది. వర్క్ చేసుకుంటా ఉంటే ఒక వికృత ఆకారము తన మీదకి ఇలా వస్తూ ఉందంట. వస్తూ ఉంటే "ఎవరు నువ్వు ఈ వికృత ఆకారానివి ఇలా వస్తున్నావు నువ్వు" అని చెప్తే, "ఇందాక నువ్వు వదిలావు కదా! కోపం అనే ఒక ఆహ్, వాయిస్‌ని అయితే వదిలావు గదా! కఠినంగా. నేనే ఆ ఒక రూపాన్ని దాల్చి మళ్ళీ తిరిగి నీ దగ్గరికే వస్తున్నాను" అంటుందంట అది. చెప్పండి చూడండి. అంటే మనం ఒక వాక్కు అనేది ఈ ప్రపంచంలోకి వదిలితే, ఈ ప్రకృతిలోకి వదిలితే మరి తిరిగి వస్తుందనేది ఆ మేడం ఆ రూపాన్ని చూడగలుగుతుంది. తను గమనించింది కాబట్టి ఆ మేడము సరి చేసుకోగలుగుతుంది. అంటే ఒక మేడానికి జరిగిన ఒక అనుభవం ద్వారా మరి నేను కోపం చెందితే, నేను ఏదైతే చేస్తే అది నాకు తిరిగి వస్తుందనేది ఎంత ఎరుకతో ఉన్నానంటే ఆ రోజు నుంచి నాకంత భయమయ్యేది. కోపగించుకుంటున్నా, ఏం చేసినా మరి నాకు తిరిగి వస్తుంది గదా! ప్రకృతిలోంచి అని చెప్పేసి. చెప్పండి. మరి ఎంత ఎరుక ఉంటాం చూడండి. ఏదైనా గాని ఒక వాక్యం, ఒక అనుభవం వినడం ద్వారా అలా ఉంటుంది. ఒక మేడం ఏం చెప్పారంటే ఆదోని మేడం ఆమె పేరు గీత అనుకుంటా. ఆ మేడం చెప్పారు. ఒకసారి తనకు సిజేరియన్ అయినప్పుడు ఫస్ట్ ఒక బిడ్డ ఉంది. రెండవ బిడ్డను సిజేరియన్ చేస్తున్నప్పుడు
తను కొన్ని క్షణాల్లో చనిపోయింది. చనిపోతే ఆ బిడ్డని తీసుకెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళ బంధువులకు అప్పచెప్తూ, "మీ భార్య చనిపోయింది. బిడ్డ ఒకటే జీవించి ఉంది" అని చెప్పేసి తనకు వాళ్ళకి వెళ్లి ఇస్తే వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు. ఈమె ఆత్మ పైలోకానికి వెళ్తూ ఉంది. తను గైడ్ మాస్టర్స్ వచ్చి తనని తీసుకెళ్తూ ఉన్నారు. వెళ్ళిన తర్వాత ఒక లోకంలో ఆమెను కూర్చోపెట్టారు. లోకంలో కూర్చోపెట్టిన తర్వాత మళ్ళీ ఆమెను ఒక పెద్ద స్క్రీన్ ఏదైతే ఉందో, అలా టీవీలాగా ఒక స్క్రీన్ పెట్టేసి, ఆ మేడంని అలా కూర్చోపెట్టి, "నువ్వు ఏం చేశావో నీ ముందర నువ్వు చూడమ్మా" అని చెప్పేసి ఆమెను కూర్చోపెట్టారంట. ఆమెను కూర్చోపెడితే కొన్ని క్షణాలు తన జీవితాన్ని తాను చూసుకోవడం కోసం ఎంత విరక్తి పుట్టిందంట తనకు. ఒక 5 నిమిషాలు తన జీవితాన్ని తాను చూస్తే విరక్తి పుట్టింది. ఎందుకంటే ప్రతి మానవుడము అలాగే జీవిస్తున్నాం. ఎందుకంటే పైనొకటి, లోపలొకటి, చేసేదొకటి, చెప్పేదొకటి, ఆచరించేదొకటి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ లోకంలో బానే ఉంది. నేను ఆత్మనని తెలీదు. మనస్థితిగా, శారీరక రీతిగా చేస్తూనే ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాను. కానీ ఒక ఆత్మస్థితిలో తాను దైవమైనప్పుడు, ఆ లోకానికి వెళ్ళినప్పుడు తనకు ఆ నిజస్థితి తెలిసిపోతుంది. ఓహ్! నేను ఆత్మను కదా! మరి ఈ స్థితిలోనైతే నేను ఆత్మగా ఉన్నానే. అక్కడికి వెళ్ళిపోయి ఆ మాయలో ప్రపంచంలో పడిపోయి నేను శరీరం అనుకున్నాను, మనసు అనుకున్నాను అనుకోని ఆ మేడము నేను శరీరము, మనసు, నా కుటుంబము, నా స్వార్థము, నా ద్వేష, అహంకారాలు, ఇవన్నీ మోసాలు ఇవన్నీ ఈ లోకానికి సాధ్యం కదా! మరి ఆ లోకంలో తను వెళ్ళంగానే, అయ్యో! నేనేనా ఈ పొరపాటు చేశానా? ఈ అబద్ధం చెప్తున్నానా? పెట్టుకొని లేదంటున్నానా? ఇవ్వమంటే ఇవ్వకోకుంటున్నానా? అని చెప్పేసి అవన్నీ ఒక 10 నిమిషాలు తన జీవితాన్ని తను చూసుకుంటే విరక్తి కలిగిపోయిందంట. అసహ్యం కలిగిపోయిందంట ఆ మేడంకి. అంత విరక్తి భావన. అంటే నేనేనా ఇక్కడ? మరి అక్కడ ఒక నేను, ఇక్కడ ఒక నేను. 2 లాగా ఉన్నాం. కానీ మనకు ఎంతో మంది మహానుభావులొచ్చారు. నువ్వు ఆత్మవయ్యా, నువ్వు దైవానివయ్యా అంటున్నప్పుడు మనకది అర్థం కాదు. మనం ఏం కావాలంటే అది చేసుకుంటూ వెళ్తుంటాం. ఎవరో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తుంటారు. మనకర్థం కాదు. అలాంటిది ఆ మేడం ఎప్పుడైతే చెప్పిందో ఒక 15 నిమిషాల్లో మరి అది చూసేసి "వద్దు నాకు ఈ జీవితం వద్దు. మరి నాకు మళ్ళీ జన్మనివ్వండి. నేను చక్కగా జీవిస్తాను. ఈసారి ఈ పొరపాట్లు చెయ్యను. ఈ తప్పు చెయ్యను. ఈ పొరపాటు చెయ్యను. నాకు అవకాశం ఇప్పించండి మాస్టర్స్, అవకాశం ఇప్పించండి మాస్టర్స్" అని ఎంత ప్రాధేయపడితే, "లేదమ్మా అది సాధ్యం కాని పని అట్లా ఇవ్వడానికి లేవు. మా రూల్స్ లేవు." అది ఇది అంటే, ఆ మేడం అనిందట, "నాకు ఒక్క అవకాశం ఇయ్యండి. చక్కగా బతికి చూపిస్తాను. నేను చక్కగా నిరంతర సేవ చేస్తాను." అంటే, "అమ్మా మీరు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క జీవి కూడా ఇక్కడ ఆ వాగ్దానాలే చేసి వెళ్తారు. అక్కడికెళ్ళిపోయినాక ఆ మాయలో మిమ్మల్ని మీరు మర్చిపోతారు. మళ్ళీ ఇంకంతా నేను, నాది, నాకు అనే ఒక స్వార్థంలో, మోసంలో జీవిస్తూ ఉంటారు ప్రతి మానవుడు కూడా. మరి మీకు అవకాశం లేదు" అంటే, కానీ ఆ మేడం ఎంతో ప్రాధాయపడితే సరే చివరిగా ఒక అవకాశం ఇస్తామని చెప్పేసి, ఆ మేడంని మళ్ళీ తన శరీరంలోకి పంపించారు. పంపిస్తే ఒక 15, 20 నిమిషాల తర్వాత తన బాడీలో కదలికలు జరిగి ఆ సిస్టర్స్ వాళ్ళంతా వచ్చి ఈ మేడం బతికే ఉంది అంటే సిజేరియన్ అని ఓపెన్ చేసిన ఆ గర్భాన్ని వాళ్ళు కుట్టేసేశారు. మళ్ళీ కుట్టి వేశారనమాట. కుట్టి వేసి మళ్ళీ వాళ్ళ బంధువులకి వెళ్లి, "మీ ఆవిడ బ్రతికే ఉంది" అని చెప్తే, వాళ్ళు ఆ డాక్టర్‌ని మరి బతికున్నామని చంపావు, నువ్వు చచ్చిపోయిందని చెప్పావని డాక్టర్‌ని కొట్టడానికి వెళ్తా ఉంటే, ఆ మేడం పిలిసి, "లేదండి నేను చనిపోయిండేది కరెక్టే. మళ్ళీ బతికి వచ్చినది కరెక్టే. డాక్టర్‌ది తప్పు ఏమీ లేదు" అని చెప్పేసి ఆ మేడము మరి మరి బతికి ఒక 6 రోజుల తర్వాత తన తన సిజేరియన్ కుట్లంతా కూడా బాగా మాసిపోయి, రేపు ఇంటికి పోవాలి అనే ఒక టైంలో, అక్కడ పైలోకంలో ఏం వాగ్దానం చేసింది? నా దగ్గర ఆస్తి ఉంది, అంతస్తుంది, డబ్బుంది అన్నీ ఉండాయి. కానీ నాకివ్వడానికి ఒక్క రూపాయి ఇవ్వాలంటే, దానం చేయాలంటే నా మనసు అంగీకరించదు. కదా! అని చెప్పింది కదా! మరి నువ్వెవ్వరికీ ఇవ్వలేదు చూడంటే, ఈసారి వెళ్ళినప్పుడు అన్నీ ఇస్తాను నేను. అందరికి దాన ధర్మాలు చేస్తాను అని వాగ్దానం చేపించుకొనొచ్చింది. మరి 7వ రోజు తను హాస్పిటల్‌లో ఉండంగానే వాళ్ళ తోడికోడలు కూతురు వచ్చి, "ఇట్లా ప్రేమనాథ్ సార్ క్లాస్ ఉంది పిన్ని. నాకు ఒక 300 ఇవ్వవా?" అంటే, "నా దగ్గరెక్కడుంటాయమ్మా? నేను ఆపరేషన్ చేసుకొని ఇప్పుడే 10,000 ఖర్చయింది నాకు. నా దగ్గర ఏమీ లేవు" అని చెప్పేసి పంపించేసింది. పంపించిన ఒక అర్ధగంటకంతా తను సిజేరియన్ చేసుకున్న కుట్లంతా కూడా బయటకొచ్చేసి పగిలిపోయి, చీము రక్తం అంతా వచ్చేసిందంట. ఎందుకిలా జరిగింది అంటే, తను ఒక మెడిటేటరే. మెడిటేటరే. అంటే ఎంత సాధన చేసిందో అప్పటికి తెలీదు. అట్లా ఉన్న ఆమెకి తను ఆలోచన చేసింది. చేసి ఓహ్! అవును కదా! ఎందుకిలా జరిగింది? రేపు డిశ్చార్జ్ ఉంటే ఇలాంటి పరిస్థితి జరిగిందని చెప్పేసి తను ఎప్పుడైతే అనుకుందో తనకు ఆ లోకంలో ఇచ్చిన ఒక మాట వెంటనే గుర్తొచ్చిందంట.
గుర్తొచ్చి అవును నేను ఇస్తానని వాగ్దానం చేసి వెంటనే ఈ మాయలో పడిపోయి, ఈ ప్రపంచ మాయలో పడిపోయి మరి వెంటనే అలాగే మాట్లాడేశాను అని చెప్పేసి వాళ్ళ భర్తను పిలిచి మళ్ళీ వాళ్ళ భర్తను పిలిచి, "ఆ అమ్మాయికి 300 ఇవ్వండి. మళ్ళీ నాకిప్పుడు ఆపరేషన్‌కి లోపలికి పిలుచుకెళ్తున్నారు. నేను బతుకుతానో లేదో తెలీదు ఇంక నేను. కాబట్టి ఆమెకి 300 ఇవ్వండి. నేను వాగ్దానం చేశాను, తప్పు చేశాను" అని చెప్పేసి మళ్ళీ లోపలికి వెళ్ళి వాళ్ళు సురక్షితంగా వచ్చి ఆ మేడము ఇప్పుడు పత్రిజీ సార్ వచ్చినప్పుడు మే మేడం మీరు మీ అనుభవం అంతా పంచాలి 10 మందికి అంటే, సార్ నాకు 10 మందికి కాదు ఒకరికి చెప్పేకి కూడా నాకు రాదు సార్ అంటే, "నువ్వు చెప్తావు మేడం 1,00,000 మందికి చెప్తావు." 1,00,000 మందికి కాదు సార్ 10 మందికి చెప్పలేదంటే, "చెప్తారు మేడం చెప్పాలి మీరు" అని అంటే, ఇప్పుడు లక్షలాది మందికి ఆ మేడం ధ్యానం చేపిస్తూ మరి ధ్యానం చెప్తూ మరి తన అనుభవం చెప్తూ చూడండి పైలోకాల్లో ఎలా ఉంటుంది, ఈ లోకంలో ఎలా ఉంటుంది అని ఈ సత్యాన్ని ఎంతమంది అనుభవాలు ఒక్కొక్క అనుభవం ద్వారా ఒక్కొక్క మన స్థితిని మనం ఎంత కంట్రోలింగ్‌గా ఉంటాం. ఓహ్! ఆ సత్యంలోనే జీవించాలబ్బా! అదే నిజము. మరి ఈ ప్రాపంచికమంతా మాయలో పడిపోతూ ఉంటాం. అన్నీ కానీ మళ్ళీ వెంటనే మళ్ళీ మాస్టర్సు మరి ఒక్కొక్క అనుభవం మనల్ని వెంటనే మళ్ళీ సరిచేస్తూ వస్తుంటారు. మళ్ళీ ఇలాంటి ఒక మహాగురువు వచ్చిన రీతిలో ఇన్నిన్ని అనుభవాలు ఇంతమందికి మరి ఇంత అనుభవజ్ఞులుగా తయారు చేసిన ఆ మహాగురువుని ప్రతి క్షణం ఎంత కృతజ్ఞత చెప్పుకున్నా తక్కువే. మరి ఆ జగన్మాత ఎంత సేవ చేసింది ఆయనకు. మరి మన నందవరంకి వెళ్ళాము గురు పౌర్ణానికి. మరి చెప్పండి ఆ రోజు ఏ పరిస్థితులున్నాయో చెప్పారక్కడ నందవరంకొస్తే. అక్కడ కూర్చోడానికి నీడ లేదు. ఆ సమాధి దగ్గర నందవరం స్వామీజీ దగ్గర. ఏమీ లేకపోయినా పత్రిజీ సారు ఒక స్టార్ట్ చేశారంట. ఒక 100 మందికి ఇక్కడ భోజనం పెడతామాయ్యా అని స్వర్ణమాల అమ్మ వాళ్ళ తమ్ముడు ద్వారకానాథ్ సార్‌తో అంటే, "ఆ! అలాగే సార్" అని చెప్పేసి 100 మందికి ఇక్కడ ఎవరొస్తారబ్బా భోజనం చేయడానికి అని అంటే, అలా ఊర్లోకి వెళ్ళి బనగానపల్లెలోకి వెళ్ళి అలా నందవరంలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక 100 మందికి భోజనం తీసుకొని వస్తే ఎవరు రాలేదు. 8:30 అయిందంట రాత్రి. మరి 6 గంటల నుంచి చూస్తే 8:30 అయింది. ఎవరు రాలేదు. 8:30 నుంచి ఒక్కొక్కరు మరి సార్ ఏంటి సార్ ఇలా జరుగుతుందంటే, "నువ్వు ఊరుకుండవయ్యా, నువ్వు ఊరుకుండవయ్యా" అంటున్నాడంట. అంతా అవుతుంది, అంతా అవుతుందంటే మరి అలాగా ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారంట. తర్వాత ట్రాక్టర్‌లొచ్చారంట. తర్వాత లారీలొస్తున్నారంట. చేపిచ్చింది 100 మందికేనంట. ఇంక లాస్ట్ 70 మందికి అయిపోయిన తర్వాత సార్ ఎలాగా అనేసి వాళ్ళ బావమరిది అడిగితే, దానిపైన ఒక ఇస్తరాకు కప్పేసేయి, ఒక అరిటాకు కప్పేసేయి, నువ్వు లోపల నుంచి ఇలా తీస్తూ ఉండు. నువ్వంతే దాన్ని చూడొద్దు అని చెప్పేసి చెప్పారంట. అలాగే చేశారంట. ఆయన చేయడం మొదలుపెట్టిన తర్వాత ఎక్కడెక్కడ వాళ్ళంతా అలా దారిలో పోయే వాళ్ళంతా మరి ఎక్కడెక్కడ ఎవరెవరికి చెప్పుకుంటున్నారో ఒక్కోరు వస్తూ ఉన్నారంట. లారీ మంది అందరూ వస్తున్నారంట. ఎంతమందో మరి వచ్చారంట. ఒక 300 మంది భోంచేశారంట అదే ఆహారాన్ని. అందరూ అయిపోయే వరకు రాత్రి 12, 1 గంట అయిపోయిందంట. అయిపోయిన తర్వాత తీసిన తర్వాత ఇంక లాస్ట్‌కు ఇంకా తీసేవయ్యా అంటే తీస్తే అక్కడున్న ఒక నలుగురికి మాత్రం సరిపోయిందంట చూడండి. చెప్పండి మహాగురువువి ఎన్నెన్ని అవి నిరూపణలు చూస్తున్నాము. ఎంత సత్యాలు చూస్తున్నాము. ఎన్ని అనుభవాలు వింటున్నాము. చూడండి ఒక మహాపురుషుడు ఎక్కడా ప్రదర్శించుకోలేదాయన. ప్రదర్శించుకోలేదు. మరి ప్రదర్శనలు కాదు. మరి పత్రి మేడంకి తేలు కుట్టిందంటే కూడా ఆమెనే ఉద్ధరించుకోమనే చెప్పారు. ప్రతి ఒక్కరిని తాను ఉద్ధరించుకోవాలా. నేను ఎవరిని ఉద్ధరించలేను అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా మనలో ఉన్న ఆ దైవత్వాన్ని మేలుకొలిపే ఒక మహా సత్యాల్ని చెప్పుకుంటా, మహా జ్ఞానాన్ని దించుకున్న ఎందుకంటే ఈరోజు రేపు శృతి స్మరణోత్సవం అంటే చెప్తున్నాను కదా! ఆయన లేకపోయినా ఈరోజు ప్రతి క్షణం అందరి ఆరాధ్య దైవం అయిపోయాడు. ఏమంటే ఆయనకు పూజ చేయకూడదు కాబట్టి మనం ఉన్నాం కాబట్టి అందరం మనం హారాలేసి టెంకాయలు కొట్టమంటే దండి కొట్టేవాళ్ళం ఒకప్పుడు. అలాగా ప్రతి ఒక్కరి ఆరాధ్య దైవమయ్యాడు. మన కణ కణంలో మన హృదయంలో నింపుకున్నాము. ఆ మహాపురుషుని ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా తక్కువే మేడం. ఆనంద బాష్పాలొచ్చేస్తాయి సారు. మా జీవితంలోకి ఎంటర్ కాకోకుంటే మరి ఎంత నేను ఆ అనారోగ్యాలకి డబ్బు పెట్టాల్సిన దాన్ని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తలనొప్పంటే తెలీదు. మధ్య మధ్యలో చిన్నవి ఏదన్నా వచ్చినా కూడా మరి నాకు కరోనా వచ్చినప్పుడు కూడా కరోనా వచ్చింది. ఎలా వచ్చింది? అందరివి ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది, వాళ్ళదయిపోయింది నాకు ఫోన్‌లో చెప్పి వాళ్ళు నేను దాన్ని అంటే పత్రి సార్ ఏది చెప్తారో అలా నువ్వు ఏదైతే ఉంటావో దాన్ని రిసీవ్ చేసుకుంటావు అన్నట్లు రిసీవ్ చేసుకున్నాను నేను. చేసుకున్నామని సింప్టమ్స్ అంతా తెలిసాయి. తెలిసిన తర్వాత మరి నేను దీన్ని ఎలా బయట పడాలి. ఎందుకంటే తీసుకుపోయి అక్కడ గుంతలోకేసేస్తున్నారు. ఒక్కసారి నీకు ఇది ఉంది అని టెస్ట్ చేసినారంటే తీసుకొని బళ్ళారిలో ఒక గుంతలోకేసేస్తున్నారు. మరి నేను అలా వెళ్ళకూడదు. ఎలాగబ్బా! అని చెప్పేసి
నాకెన్నో బాధ్యతలున్నాయి. నాకు ఈ జీవిత సత్యం తెలిసింది. ధ్యానం తెలిసింది. మరి నేను ఎంతో మందికి ధ్యానం నేను బాగా నన్ను నేను ఉద్ధరించుకుంటూ నేను ఎంతో మందికి ధ్యాన పరిచయం చేయాలి. నేను ఉండాలి అని తపన పడ్డానప్పుడు. చాలా తపన పడి ఎలా నాకు ఆ మార్గం దొరకాలి అని చెప్పేసి చాలా ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా అయింది. కానీ నా భర్తకు కూడా ఇంట్లో చెప్పడం లేదు. నేను అది లోపల బాగా అనుభవిస్తున్నాను. ఆయన నేనే ఉంటే ఆయనకు దూరంగా కూర్చోవడము, ఏదన్నా ముట్టుకుంటే దాన్ని బాగా హ్యాండ్ వాష్ చేయడము. ఎందుకంటే ఆయనకు రాకూడదు. నాకెందుకంటే సింప్టమ్స్ మొత్తం తెలిసిపోయాయి బాగా. చాలా ఇబ్బందిగా బ్రీతింగ్ తీసుకోవడం కూడా ఇబ్బందయిపోయింది. అలాంటప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ అక్కడ మెడికల్ షాప్‌లో ఆమె వెళ్తూ ఉంటే ఒక్క డోలో ఒకటేదో యాంటిబయాటిక్ తెప్పించుకున్నాను. ఒకరోజు ఒక బ్యాక్ పెయిన్‌కి ఒక టాబ్లెట్ ఒక 3, 4 టాబ్లెట్లు వేసుకున్నాను మేడం. వేసుకొని ఇంకా దాన్ని సరి చేసుకున్నాను. నన్ను నేను కౌన్సెలింగ్ చేసుకుంటూ మరి ఇంకెన్నో జూమ్‌లో సార్ పత్రి సార్‌వి వినుకుంటూ మరి ఇప్పుడు ఇందాక ఆ మేడం చైతన్య లక్ష్మి గారు చేసినట్ల ఆ గైడెడ్ మెడిటేషన్ ద్వారా ఎన్ని నా జీవితంలో ఎన్ని సంఘటనలకు నేనన్నీ కొన్ని కొన్ని నాకు ఏ స్థితిలో ఏది ఉపయోగపడుతుందో దాన్ని సాధన చేసి, మళ్ళీ ఆ గైడెడ్ మెడిటేషన్ ద్వారా చేసుకుంటూ నా స్థితిని నేను కనెక్ట్ అవుతూ మరి ఎంతో మరి నన్ను క్షీణించిన స్థితిలో మళ్ళీ నన్ను నేను పునరుద్ధరించుకోవడానికి ఒకటి ధ్యానం ఎంత ఉపయోగపడుతుంది ప్రతి జీవితంలో. మరి చెప్తారు కదా! నో డాక్టర్, నో మెడిసిన్, నో అని చెప్పేసి అవి ఏవైతే కూడా మనలో అవి ఉన్నాయి. ఏమంటే సరి అయిన సమయానికి సరి అయిన జ్ఞానం కావాలి మనకు. ఆ! ఆ జ్ఞానం ఉంటే ఆ రీతిని మనం ఉపయోగించుకుంటే దాన్ని ఉపయోగించుకుంటే మనం పడగలం. అది సరి అయినదనేది మనకి ఏదనేది మనకి అవగాహన అవగాహన కలిగి మనము మార్చుకోవచ్చు మేడం. ఎంతైనా మార్చుకోవచ్చు. ఎంత చేసుకుంటే అంత అనేది ఖచ్చితంగా ఉంది. మరి ఆ స్మృతి స్మరణోత్సవ దినోత్సవంగా రేపు అన్ని చోట్ల కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఆ మహాగురువు గురించి 2 వాక్యాలు చెప్పాలంటే 2 వాక్యాలు కాదు చెప్పేది. ఎన్ని వాక్యాలైనా చెప్పొచ్చు. ఎన్ని సూత్రాలు చెప్పారు. ప్రతి నిత్యం ఆయనవి చెప్పినవి గురు పరంపర గావచ్చు, ఎందరో మహానుభావులు, ఎన్‌లైట్‌మెంటు ఇవన్నీ చెప్తున్నప్పుడు నువ్వు ఏడుస్తున్నావు, నీకు దుఃఖం కన్నీళ్లొస్తున్నావంటే నువ్వు అజ్ఞానంతో ఉన్నావు. నువ్వు దుఃఖంతో ఉన్నావంటే నువ్వు అజ్ఞానంతో ఉన్నావు. నేను దుఃఖపడ్డాననుకో ఎప్పుడన్నా ఏడుపొచ్చిందంటే నేను ఏ రకమైన అజ్ఞానంతో ఉన్నానబ్బా! ఏ అజ్ఞానం నుంచి నేను బయటపడాలా? వెంటనే ఆ సూత్రం. ఇంకొక మేడం గురించి చెప్తాను చూడు మేడం. ఒక మేడము తన భర్త చనిపోతే ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని భర్త చనిపోయాడు కదా! రోజు సత్సంగానికి వెళ్ళేది. చిన్న పిల్లల్ని పెట్టుకొని నేను బతకడం ఎందుకు? నాకు ఇంకా ఆయన లేని జీవితం వద్దు అని చెప్పేసి తనేం చేసిందంట, నేను చావాలి అని చెప్పేసి వెళ్తూ ఉందంట. వెళ్తూ ఉంది. అంటే రియల్‌గా బళ్ళారిలో జరిగింది ఒక మేడం సంఘటన. అలా వెళ్తూ ఉంటే తనకు అక్కడ చావు దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు మధ్యలో అనిపించిందంట. పత్రి సారువి కొన్ని సూత్రాలు, "నువ్వు చచ్చావా? నీకు ముక్తి లేదు. నీ ఆత్మకు విడుదల లేదు. నువ్వు మళ్ళీ ఇంకొకసారి జన్మ తీసుకున్నావా నువ్వు ఇంకా దీనికంటే 4 నువ్వు అంతా అనుభవించాల్సొచ్చిందే. ఇంకా వడ్డీతో సహా నువ్వు తిరిగి తీసుకురావాల్సిందే. ఇది జన్మ చక్రము. ఎక్కడ తప్పించుకోవడం లేదు. ఈ ఆత్మకి ఎక్కడ ముక్తి లేదు. ఇది నిరంతర ప్రయాణము. ఇక్కడ తప్పించుకుంటే ఇంకొక క్లాస్‌లో అయినా నువ్వు దాన్ని కట్టుకొని పాస్ కావాల్సిందే. ఇంకా 4 ఎక్కువ తీసుకొని ఇక్కడ ఈ ఫెయిల్ అయిపోయినావనుకో 4 సబ్జెక్టులు మళ్ళీ కట్టి పాస్ కావాల్సిందే ఇంకో క్లాస్‌కెళ్ళాలంటే. అందుకే ఈ చావు, ఈ ఆత్మకు చావు లేదు అని చెప్పిన ఒక సత్సంగంలో విన్న వాక్యాలు చూసి, అవును కదా! నేనెందుకు చావాలి? మరి ఏమన్నాడు? "నువ్వే ఆత్మవు, నువ్వే దైవము, నీలో అనంతమైన శక్తులున్నాయని అన్నీ చెప్పారు కదా!" అని చెప్పేసి ఆ మేడము రివిజన్ చేసుకొని, ఆ చేతిలో ఏదో డబ్బుందంట. విషం కొనుక్కోవడానికో ఏదో వెళ్తా ఉందంట. ఆ విషం కొనుక్కున్న ఆమె ఒక సినిమా చూసుకొని వచ్చి, ఈరోజు ఎంత సుఖంగా మళ్ళీ ఒక మంచి మాస్టర్‌ని పెళ్లి చేసుకొని, ఎంత సుఖంగా జీవిస్తుంది చూడండి మేడం. చెప్పండి. ఒక్క ఆలోచన, ఒక వాక్యము ఒక జీవితాన్ని మారుస్తుంది. తన జన్మ చక్రంలో ఇరుక్కోకుండా తను ఎంత మార్పు వచ్చిందని చెప్పండి. ఎంత అద్భుతం చెప్పండి. మరి ఆ ఒక్కొక్క వాక్యం అనేది ఎంత శక్తివంతమైనవి. ఆ వాక్యాలు ఎవరైనా చెప్పగలుగుతారా? మరి ఎంతో నిగూఢంగా ఉన్న రహస్యాల్ని మొత్తం కూడా బట్టబయలు చేశారని చెప్పారు. అలాగే ప్రతి ఒక్క చెప్పాను కదా! ఎన్నో మూఢ నమ్మకాలతో, మూఢ విశ్వాసాలతో నిండుకున్న ఒక జీవితానికి ఎంతమంది పురుషులు ఇక్కడ బళ్ళారిలో ఆదర్శ పురుషులుగా వాళ్ళు ఆచరణ చేస్తూ మరి మా అందరి జీవితాల్లో వెలుగుని, జ్ఞాన జ్యోతిని నింపారంటే వాళ్ళకందరికి ఎప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా నేనెప్పుడు రుణపడే ఉంటాను మేడం. మరి అంతటి మరి ఆనందాన్ని మనకిస్తున్నారు. ఓకే. ఓకే. మరి నేననుకున్నాను మేడం నా జీవితంలో జరిగిన ఒక ఆర్థిక పరంగా నష్టం జరిగితే ఇంక ఎలాగబ్బా జీవించాలి అని అనుకున్నాను. కానీ ఆ మాస్టర్స్ ఏం చెప్పారు, "మేడం ప్రకృతి, ఆ దైవము
మీరు జీవిస్తున్న జీవితం ధర్మ మార్గంలో, సత్య మార్గంలో ఎప్పుడైతే మీ జీవితం జీవిస్తారో, మీకు ప్రకృతి, ఆ దైవం ఏదో రూపకంగా మీకు సహాయ సహకారాలు అందిస్తుంది అని చెప్పినప్పుడు, నాకు నమ్మబుద్ధి కాలేదు. ఏ దేవుడొచ్చి నాకు సహాయం చేస్తాడు నేను చేసుకోకుండా, నీకు పటమ్మా, డబ్బు పట్టు, డబ్బమ్మా ఇది పట్టు, అది ఇస్తారు అని చెప్పేది నాకు నమ్మబుద్ధి కాలేదు. కానీ ఎప్పుడైతే ఈ సాధనలో మరి నిరంతర శోధనతో అట్లా ఉండడం మొదలుపెట్టామో, ఎప్పుడు ఏ టైంలో ఏది అందించబడాలో, ఏది అందిస్తే నా ఆత్మకు, నా శారీరక పరంగా, కుటుంబ పరంగా నేను ఆనందంగా ఉండగలగాలో అది ఖచ్చితంగా అందించింది మేడం. ఖచ్చితంగా అందించింది. ఎంత తృప్తి వాటికి ఇంకా సమానమైనది లేదు. అలాంటిది నా కూతురు తాను ధ్యానం చేసుకుంటూ, తాను మరి ఒక గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి, మరి కాలేజీలో ఒక యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్‌గా అంటే 40 కాలేజీలకు గవర్నర్ ద్వారా గోల్డ్ మెడల్ తీసుకుంది. చెప్పండి మేడం. మామూలుగా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకున్న పిల్లలతోనే ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ అమ్మాయి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివింది. ఎందుకంటే ఇక్కడ మేము ఆంధ్ర నుంచొచ్చి ఇక్కడ కర్ణాటక వస్తే ఒక లాంగ్వేజ్ పరంగా తెలుగు సబ్జెక్ట్ ఒకటి లాంగ్వేజ్ కావాలని చెప్పేసి అలా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివిపిచ్చాం. అలా చదివిస్తే తను గవర్నర్ ద్వారా తనకెంత ఊరేగింపు ఒక 7 గుర్రాల స్వారీలాగా తనకు ఊరేగింపు అలా జరిగింది అనమాట. అలా జరిగింది. తర్వాత తన పెళ్లి విషయానికొచ్చేస్తే తనను మాకు ఆర్థిక పరంగా నేను ఎక్కువ కట్నం ఇచ్చుకోలేను, ఎక్కువ కానుకలు ఇచ్చుకోలేను అనుకుంటే ఉచితంగా వాళ్ళే వచ్చి మరి వాళ్ళే ఎదురు పెళ్ళంతా 40,00,000 పెట్టి వాళ్ళే పెళ్లి చేసుకొని, 40 తులాలు పెట్టి వాళ్ళే చేసుకొని, మళ్ళీ వాళ్ళ కుటుంబం ఎంత ఆదర్శమైన కుటుంబం అంటే, మంచి ఎంత సాత్విక గుణవంతులో, మరి ఏదైతే ధ్యానం చేస్తే ఒక గుణాలు, లక్షణాలుంటాయో, అలాంటి లక్షణాలు కలిగిన ఒక కుటుంబానికి తాను కోడలుగా వెళ్ళింది. చెప్పండి. మరి ప్రకృతి మనం చేసేది చేస్తుంటే, అక్కడ ఏది చేయాలో చేస్తూ వెళ్తుంది. అలాగే కృష్ణుడు చెప్తాడు గదండీ! మనకు ఈ 7 గుర్రాల ఒక సారీలో మన ఇంద్రియాలు, మనసు, చిత్తము ఎప్పుడైతే కంట్రోల్ ఉంటాయో, మరి మనం చేసే ప్రవర్తనలు, మన గుణాలు, అవన్నీ కూడా ఉంటాయి. ఎప్పుడు ఇంద్రియ నిగ్రహం అనేది ఎప్పుడూ ఉండేది కాదు. ఒక మా మ అనుకుంటాము, వెంటనే తప్పుతూ ఉంటాం. కదా మేడం? ఈ ఇంద్రియ నిగ్రహం అనేది మన ఈ పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా మన కంట్రోల్‌లో ఉండాలి అంటే, అవన్నిటికి మనం సాధననే. సాధన, సాధన, సాధన అంతే. శ్వాస మీద ధ్యాస. ఎక్కడ తప్పుతున్నామంటే మనమే కారణము. మరి ఈ ఎక్కడ నెగ్గుతున్నాము అంటే కూడా మనమే కారణం. అన్నిటికి మనమే కారకులం అవుతున్నాం. అలాగే మరి ఒక మనవరాలు పుట్టింది మేడం. మనవరాలు పుడితే పత్రిజీ సార్ ద్వారానే పేరు పెట్టిచ్చారు. సారే పెట్టారు, పేరు పెట్టారు. అప్పుడే లాస్టొచ్చారు బళ్ళారికి. మా మనవరాలికి, నాకు, మా అమ్మాయికి చాలా ఇష్టమైపోయింది. ఇక్కడ సార్‌తో పెట్టించాలని ఉంది. కరోనా టైంలో సార్ బయటికి రాలేదు. కానీ మా థాట్ పవర్‌తో నిజంగా మేడం ఆ రోజు ఒక్కరోజొచ్చారు. మళ్ళీ రాలేదు. ఇంక అట్ల నుంచి అట్లే ఎళ్ళిపోయారు. అలా సారు చేతి మీదుగా పేరు పెట్టించుకున్నాం చూడండి. మరి ఇంతకంటే భాగ్యం ఏమైనా కావాలా మేడం మాకు? చెప్పండి. ఆయన అభినందనలు, ఆయన ఆశీర్వాదాలు మరి ఎంత చేసుకుంటూ పోతే అంత ఉంది. ఎవ్వరి జీవితంలో అయినా అంతే. ఎవరిని ఉద్ధరించగలరు. మనల్ని మనం గమనించుకోవడం చెప్పాను గదా మేడం! నాకు 2 సంఘటనలు ఈ మేడం వాళ్ళవి ఉదాహరణలు ఎంత చక్కగున్నాయి గదా మేడం! చెప్పండి. మరి ఆత్మస్థితిలో తను ఆత్మలోకానికి వెళ్ళినప్పుడు, మన జీవితం, మన ఆత్మ, మన సినిమాని చూసుకోవాలన్నప్పుడు ఎంత బాగుండాలి మేడం! నా సినిమాని నేను చూసుకోగలగాలి ఆడ ఎవరో కాదు. నా సినిమా నేను చూసినప్పుడు ఇన్ని మంచి ఆహ్, ఇన్ని మంచి ప పనులు చేసి వచ్చానా నేను భూలోకంలో అని నన్ను నేను సంప్రదించాను కదా మేడం! అభినందించుకోలాగా నా జీవితం ఉండాలి కదా! ఎవరో అభినందించాలా? ఇక్కడ ఎవరు అభినందిస్తారు? ఈ భౌతిక స్థితిలో గాని చిన్నది చేస్తే అభినందిస్తారు. కాదు. ఆత్మస్థితిలో నేను చేసిన పనులకు నా అభినందనలు నాకు దొరకడం కోసం అని చెప్పినప్పుడు మనకి అందుకనే ఒక్కొక్క అనుభవమే జ్ఞానము అని పత్రి సార్ చెప్తారు గదా మేడం! ఆ! ఎంత మంచి అనుభవాలు అలా వినడం వల్ల మనలో స్థాపన అయిపోయి అన్నిటికి కారకులు నేనే అని చెప్పేసి ఇంకొక మేడం చెప్పాను కదా! తన వాక్కు అనేది ఎలా రీతిగా తిరిగి వచ్చింది అనేది. ఒక ఉగ్రత రూపం దాల్చి వచ్చినప్పుడు మనం కోపగించుకుంటామే మేడం తొందరగా ఇంక ఏదైనా చేయాలంటే ఎంత ఆలోచన చేస్తాం. అలా ప్రతి ఒక్క అనుభవంలో ఏదో ఒక పాయింట్ పట్టుకోవాలి. ఆచరణ చేసుకుంటూ నాలో ఇలా ఉంది. నేను మార్చుకుంటూ రావాలి అన్నప్పుడు అలా వేల గుణాలని మనలో జన్మ చక్రంలో నింపుకున్న ఆ నాడీ మండలంలో అంత శుద్ధి జరగాలి అంటే మేడం ఎన్ని జ్ఞానాలు వినాలి, ఎంత ఆచరణ చేయాలి, మరి ఎంత శుద్ధి చేసుకోవాలి, కడుక్కోవాలి అంటే
మరి చెప్పండి. మరి పోనీలే ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇక్కడే ఉంటామా, అక్కడికెళ్తే అక్కడే ఉంటామా, నేనింకా ఆ లోకం నుంచి ఈ లోకానికి రాను అంటే ఊరుకుంటారా? లేదు నీ ఆత్మ మళ్ళా పోవాల్సిందే, నువ్వు ఇంకో లోకంలో జన్మ తీసుకోవాల్సిందే. ఇది నిరంతర ఈ ప్రక్రియ జరిగేది అని చెప్పినప్పుడు, మరి ఇంకా ఉన్నత లోకానికి వెళ్ళాలంటే ఎళ్ళాలని చెప్పేసి ఒక్కొక్క అనుభవము, మంచి మంచి మాస్టర్ దొరకడం, నేను ఎక్కడి నుంచో దాన్ని ఇక్కడికొచ్చి పడ్డాను అంటే, మేడం ఎక్కడో ఏ ఊర్లోనో తాడపత్రిలో ఉండేదాన్ని బళ్ళారికొచ్చాను. బళ్ళారి ఇక్కడికి ఎందుకొచ్చానబ్బా! కన్నడ వాళ్ళతో ఎట్లా జీవించాలో ఎవరు తెలీదు అనుకున్నాను. ఇప్పుడు అనిపిస్తుంది ప్రతీదీ ఎరిగితే, ఓహో! అన్నీ కూడా చెప్తారు కదా! మైండ్ పవర్ దాంట్లో గది అన్ని బుక్కుల్లో చెప్పే సత్యం ఒకటే. జీవిత సత్యం భగవద్గీతలో చెప్పిన అన్నిటికి నీ నిర్ణయమే కారణము. పైలోకాల్లో అక్కడ ఏముంటుంది? అక్కడ చదువుకోవాలి. ఇక్కడ దాన్ని ప్రాక్టికల్స్ చేయాలి. అంతే. అక్కడ చదవాలి. ఇక్కడ ప్రాక్టికల్ చేయాలి పైలోకంలో. ఏ జన్మ తీసుకుంటావో అంతా నీ నిర్ణయమే. నీదే అన్నప్పుడు ఇంకా ఎవరిని నిందిస్తాం మేడం? ఎవరిని నిందించడానికి లేదు. హ్మ్. నన్ను నేను అభినందించుకునేలాగా జీవించాలి అని చెప్పేసి నిరంతరము ఆ కృషితో ఉంటాను మేడం. హ్మ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.